హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేచిన ఆర్గన్ స్టోర్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడ ఉంది అంటే నందిగామలో చందర్లపాడు రూట్లో అయ్యప్ప స్వామి గుడికి దగ్గరలో ఉంది. స్టోర్కి ఎదురుగా వచ్చేసి ఇండియన్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. పక్కనే హైదరాబాదు టు విజయవాడ హైవే కూడా ఉంది. స్టోర్కి ఎదురుగా 10 కార్ల వరకు పార్కింగ్ చేసే స్థలం కూడా ఉందండి. ఇప్పుడు మనం స్టోర్ లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడదాం పదండి. నమస్తే వెంకటప్పారెడ్డి గారు, మీకు ఈ స్టోర్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ స్టోర్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? ఇక్కడ ఎందుకు పెట్టాలనిపించింది? రసాయన మందులు వాడకుండా మీరు పంటను ఎలా పండిస్తున్నారు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? స్టోర్లో ఉన్న వాటి గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయండి. నమస్తే అండి, నా పేరు వెంకటప్పారెడ్డి, మాది కాండ్రపాడు. ఇక్కడ నందిగామ నుంచి మనకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను మిక్ కాలేజీలో ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాను. మెడికల్ ఫీల్డ్లో 1.5 year జాబ్ చేశాను. ఏరియా సేల్స్ మేనేజర్ వరకు వెళ్ళి మంచి శాలరీ గెయిన్ చేశాను కూడాను. తర్వాత సొంతగా బిజినెస్, ఫస్ట్ నుంచి బిజినెస్ మైండ్తో ఉండబట్టే నేను ఎంబీఏ చేశాను. బాగా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత విజయవాడలో మనకి ఎంజే నాయుడు హాస్పిటల్ దగ్గర శోభారతి లేడీస్ హాస్టల్ అని ఒకటి రన్ చేశాము. అలా 2 years రన్ చేశాక అనుకోకుండా ప్రపంచం మొత్తం కరోనాతో కుదేలైపోయింది. కుదేలైపోయిన తర్వాత నుంచి మేము ఇంటికి వచ్చేసాము. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇంటికి వచ్చేసాము. తర్వాత మా బ్రదరు పెద్దన్నయ్య సాఫ్ట్వేర్, తను హైదరాబాద్లో ఉంటారు, తను కూడా ఇంటికి వచ్చేసారు. అలా 6 months 8 months ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాము. ఎవరు చూసినా ఖాళీగానే ఉంటున్నారు. హెల్త్ మీద బాగా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకున్నారు. ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు, ఎవరు తెలిసి తెలియని వాళ్ళు, పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి మాట్లాడుకోవడం బాగా కామన్ అయిపోయింది. ఏం తినాలి, ఏం తాగాలి, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కరోనా అందరికీ మంచి గుణపాఠం నేర్పింది అనుకోవచ్చు. తర్వాత మేము బాగా ఆలోచించుకొని ఫస్ట్ నుంచి మా కుటుంబంలో మా పెద్దన్నయ్యకి ప్రకృతి అన్నా కానీ, లేకపోతే ఏదన్నా న్యాచురల్గా ఉండేదన్నా కానీ తనకి బాగా ఇష్టం. అలా మేము ఆలోచించి మాకు సొంతగా భూమి, ఒక 4 ఎకరాల పొలం ఉంది. అది ఎప్పటి నుంచో మా పూర్వార్జితం. అయితే సుబాబులు, మా ఊరు మొత్తం ఎక్కువ సుబాబులు బాగా పండిస్తారు. ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువైపోయి సుబాబులు ఎక్కువ పండించడం మొదలవుతుంది. అయితే అలా సుబాబులు ఉన్నదాన్ని పీకిచ్చేసి మేము మా పెద్దన్నయ్య ప్రోత్సాహంతో, ఆర్థిక సహాయంతో, మా దగ్గర ఉన్న కొంత పెట్టుబడితోటి మేము మా పొలంలో 5 అంచెల పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అప్పుడు కొంచెం కరోనా తగ్గడం స్టార్ట్ అయింది. మేము అనేక ప్రాంతాలకు తిరిగి అనేక మంది రైతులు వారి ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏమిటి, దీనివల్ల సమాజానికి మనం ఎలా ఉపయోగపడగలము అని బాగా ఆలోచించుకొని, చాలా పేపర్ వర్క్ చేసుకొని, చాలా హార్డ్ వర్క్ చేసుకొని దీంట్లో దిగితే ఒక రోజుతో, ఒక పూటతో అయ్యేది కాదు. మార్నింగ్ మనం పొద్దున 6 పొలంలో పని స్టార్ట్ చేస్తే అది ఈవినింగ్ వరకు, పెద్ద కష్టపడపోయినా కానీ మానిటరింగ్ పక్కాగా ఉండాలి. ప్రతి ఒక్క విషయం, చిన్న విషయాన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ వాటికి కావాల్సిన కషాయాలు, మన జీవామృతాలు, వేస్ట్ డీకంపోజర్లు, ప్రతి ఒక్క మొక్కకి పడుతుందా లేదా, ఆ మొక్క మన ఒక 5 అంచెల పద్ధతి అంటే చాలా రకాల మొక్కలు వేస్తాం. ఒక్కొక్క రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన డిసీజ్ వంటివి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్క మొక్కని మానిటరింగ్ చేసుకుంటూ మన చంటి బిడ్డల్లా కాపాడుకుంటూ ఉండాలి. అలా ఆలోచనతో తర్వాత మేము 5 అంచెల పద్ధతి వేసినప్పుడు మధ్యలో చాలా స్పేస్ ఉండేయడం వల్ల చాలామంది రైతుల దగ్గర మేము చూసి దీంట్లో కూరగాయలు పండించడం వల్ల మన కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి దేశీవాళీ రకాలు చాలా రకాలు తెప్పించుకొని మేము పండించడం జరిగింది. తర్వాత మాకు వచ్చేసి ఎక్కువగా బాగా పండడం స్టార్ట్ అయింది. దేశీవాళీ రకాలు బాగా పండడం స్టార్ట్ అయింది. దోసకాయలు కానీ, బీరకాయలు కానీ చాలా ఫ్యూజ్ అమౌంట్లో వచ్చేవి. అయితే ఇవి మనకి సరిపోగా ఇంకా ఎక్కువ వస్తున్నాయని మార్కెట్కి కూడా సప్లై చేసాం. మార్కెట్కి సప్లై చేసినా ఎవరు కానీ మామూలు రేటుకే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రకృతి వ్యవసాయంలో పండించిన వాటికి మామూలు వాటికి తేడా తెలియదు. అలా
మా ఆలోచన వచ్చింది. మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా మెదడులో ఒక ఆలోచన ఏర్పడింది. అప్పటి నుంచి ప్లేస్ సెర్చ్ చేసుకుంటూ నందిగామలో మంచి ప్లేస్ కోసం వెయిట్ చేస్తూ ఇలా వచన ఆర్గానిక్ స్టోర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రకృతివనం ప్రసాద్ గారితో మా అన్నగారు వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేయడం జరిగింది. స్టోర్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశం మా కుటుంబంలో మా పెద్దన్నయ్యకి నాకు కలగడం చాలా ఆనందకరం. ఎందుకంటే మా ఆరోగ్యమే కాకుండా ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినంత వరకును సాఫ్ట్ వర్క్ మొత్తం ఏదైనా సమాజానికి తెలియడంలో కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంలో కానీ, ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవడంలో కానీ, తన జాబ్ చేస్తూ తన టైంని ఎక్కువగా దీనికే కేటాయిస్తూ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉపయోగపడుతూ, నేను అందుబాటులో లేని టైంలో స్టోర్లో ఉంటూ, నేను పొలంలో ఎక్కువ వర్క్ ఉంటుంది, పొలంలో వర్క్ చూసుకుంటూ అప్పుడప్పుడు తను నాకు చాలా సహాయంగా ఇక్కడ ఉంటాడు. ప్రతి ఒక్కటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం కానీ ఇలాంటివి, బయటకు వెళ్ళి తనకి శనివారం ఆదివారం 2 రోజులు ఖాళీగా ఉండడంలో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉపయోగపడుతున్నాడు. ఈ స్టోర్ని కీలక భాగం మా అన్నగారి వల్లే ముందలకి సాగుతుంది. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినటువంటి వాటికి సాఫ్ట్ వర్క్ మొత్తం తనే చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులైన కానీ తను చాలా యాక్టివ్గా ఇలాంటి వాటిలో ఉండడం నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా బ్రదర్ తినే హెల్ప్ చేసేది మాకు. ఇప్పుడు మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి, మీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హాయ్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా పేరు వచ్చేసి గొటిక బాలకృష్ణారెడ్డి. సో నేను గత 10-11 సంవత్సరాల నుంచి ఐటీ రంగంలో అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఇనీషియల్గా నా కెరీరు పూణేలో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో చేస్తున్నాను. నేను అంత ముందర IBM వచ్చూస్ అలాంటి పెద్ద MNC కంపెనీస్ అన్నిటి చేస్తున్నాను. సో ప్రజెంట్ US బేస్డ్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి ఈ స్టోరు పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ స్టోర్ పెట్టడానికి ముందు మేము స్టార్ట్ చేసింది న్యాచురల్ ఫార్మింగ్. మా ఊరిలో మా బ్రదర్ చెప్పినట్టుగా 4 ఎకర్స్లో మేము ఇనీషియల్గా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. సో అక్కడి నుంచే ఈ స్టోరు పెట్టాలనే ఆలోచన మాకు మొదటి నుంచి ఉండింది కాదు. మాకు ఇనీషియల్గా ఫస్ట్ నుంచి ఉండింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, మంచి మొక్కల మధ్య హ్యాపీగా తిరుగుతూ ఉండాలి. ఆ మొక్కలు ఆ చెట్ల మధ్య అవి ఇచ్చే పండ్లు కాయలతోటి మంచిగా వాటిని అంటే ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ ఫుడ్ని తింటూ ఇంకా ఎక్సెస్గా ఉన్న ఫుడ్ను కూడా మనం నలుగురికి సొసైటీలో కావాలన్న వాళ్ళకి మనం అందించగలగాలి అనే ఉద్దేశంతో అది స్టార్ట్ పెట్టాము. సో అది స్టార్ట్ పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, సో అక్కడ మనం మొత్తము మేజర్గా మనం కవర్ చేసింది ఫ్రూట్స్ అండి, హార్టికల్చరు. దాదాపు 120 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ మనం పెట్టడం జరిగింది. 4 ఎకరాల విస్తీర్ణంలో 5,000 మొక్కలు పెట్టాము. దాంట్లో ఒక 1/2 ఎకరు డ్రాగను. సో అదంతా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయొచ్చు. సో అయితే దాంట్లో మనము ఇనీషియల్గా ఫ్రూట్ వెరైటీస్ పెట్టినప్పుడు ఆ ఫ్రూట్ వెరైటీస్ మధ్యలో మొక్కలు కూడా చిన్న అవటం వల్ల మనకి ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను మనం ఎలా యూటిలైజ్ చేద్దాం అనుకున్నప్పుడుగా దీంట్లో వెజిటేబుల్స్ ఎందుకు పెట్టకూడదు, వెజిటేబుల్స్ కూడా మనం ఆర్గానిక్ విధానాలు ఎందుకు పండించకూడదు, వీటిని కూడా మనము పబ్లిక్కి ఎందుకు సర్వ్ చేయకూడదు అన్న ఉద్దేశంలోనే వెజిటేబుల్స్ కూడా పెడదామన్న ఉద్దేశంతో చాలామంది ఫార్మర్స్ దగ్గర నుంచి మేము దేశీ సీడ్స్ కూడా కలెక్ట్ చేసాము. త్రూఅవుట్ ఇండియా ఎవరైతే జెన్యూన్గా సప్లై చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రకరకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్ వెరైటీస్ ఏదైతే వెజిటేబుల్స్లో ఉన్నాయో అవన్నీ మేము తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు అవి కొంతవరకు బాగానే మనకి ఫలితాన్ని అందించాయి. సో అవి తింటుంటే ఏంటంటే మంచి పోషక విలువలు కలిగి ఉండటం వల్ల చాలా టేస్టీగా అనిపించేవి. ప్లస్ మీరు మన పొలంలో పండిన దోసకాయ కానీ బీరకాయ కానీ, దోసకాయ వచ్చేసి మన పొలంలో దాదాపు 30 రోజుల నుంచి 45 రోజుల వరకు కుళ్ళిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ వాటిని టెస్ట్ చేసి చూసాము, పక్కన పెట్టి చూసాము. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే మనం ఎలాంటి యూరియాలు, DAP లాంటి కెమికల్స్, ఎలాంటి రసాయన కెమికల్స్ వాడడం దాంట్లో. సో కంప్లీట్గా కౌ మెన్యూరు అంటే ఆవు పేడతోటే పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల అది అంత ఇదిగా వచ్చిందనమాట. ఆ ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ ఏదైనా కానీ దాంట్లో అంత క్వాలిటీ వచ్చింది. సో దాంట్లో మనం ఏంటంటే ఇంకా పెస్ట్ కంట్రోల్ కూడా మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము, కంప్లీట్గా న్యాచురల్గా లైక్ మేమే ఓన్గా ప్రిపేర్ చేయడం, లైక్ వేపాకు తీసుకొచ్చి దాన్ని కషాయంగా చేయటము, జిల్లేడాకని, ఉమ్మెత్తాకని ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి వాటిలో. తర్వాత పుల్లడ మజ్జిగ కానీ, తర్వాత ఇంగు అని, ఇలాగా పసుపు, ఇలాగ రకరకాల మన పాత పద్ధతుల్లో మన తాత ముత్తాతలు ఈ 1980s ముందు ఈ ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ అని చెప్తా ఉన్నారో యూరియా, DAPలు, కెమికల్స్ అవన్నీ ఇంట్రొడ్యూస్ అవ్వకముందు మన భారతదేశంలో సో ఏ పద్ధతులు అయితే పురాతన పద్ధతులు పాటించారో ఆ పద్ధతిలోనే మనం పండించడం జరిగింది.
సో మనం ఆ పద్ధతిలో పండించిన కూరగాయలని ఎలాగ మనము సిటీకి నియరెస్ట్ సిటీకి ఎలాగ అందించాలన్న ఆలోచనలో మేమేం చేసామంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి తెలిసిన వాళ్ళందరికీ ఇలాగ మన దగ్గర ఆర్గానిక్ విధానంలో పండిన కూరగాయలు ఉన్నాయి, త్వరలో ఫ్రూట్స్ కూడా రాబోతున్నాయి, సో మీకు కావాలంటే మేము డోర్ డెలివరీ కూడా సప్లై చేయగలము అన్న ఇదిని అందరికీ తెలిసేలాగా చెప్పామన్నమాట. సో దాని ద్వారాగా ఇనీషియల్గా ఒకరితోటి స్టార్ట్ అయిన వాట్సాప్ గ్రూప్ అనేది మెల్లమెల్లగా వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో అలాగా పెరుగుతూ వస్తూ దాదాపు 150 మెంబర్స్ వరకు వెళ్ళింది. ఆ 150 మెంబర్స్కి మనము వీక్లీ ట్వైస్ మన దగ్గర ఈ వెజ్జీస్ ఉన్నాయి, ఇంత ప్రైస్ పడుతున్నాయి అని చెప్పి మనం ఆ వాట్సాప్ గ్రూప్లోనే ఒక నోటిఫికేషన్ లాగివ్వడం. తర్వాత మనం అంటే పండించే విధానంలో ఎలాంటి అంటే మెథడ్స్ యూజ్ చేస్తున్నాం, లైక్ మెన్యూర్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, మెన్యూర్లో ఏమేమి మిక్స్ చేస్తున్నాము, తర్వాత పెస్ట్ కంట్రోల్ కోసం మనం కషాయాలు అంటారు దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో, ఆ కషాయాలను ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి మనము అంటే మన దగ్గర కొనే కన్జ్యూమర్స్ అనొచ్చు. సో వాళ్ళకి మనము ప్రతి ఒక్కటి ఇంటిమేట్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. వాళ్ళు వాట్సాప్లో చూస్తూ ఉండేవాళ్ళు, మనం షార్ట్ వీడియోలా చేసేవాళ్ళం. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం రైతు మార్కెట్లోకి వెళ్తే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకుంటాం. సో అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, అది పండించిన రైతు ఎవరో తెలియదు, ఏ పద్ధతిలో దాన్ని పండించాడన్నది ఎవరికి అవగాహన ఉండదు. మనం అవన్నీ పట్టించుకోకుండానే తెచ్చేసుకుంటాం, వండేసుకుంటాం, తినేస్తాం, అంతటితోటి అది ఇదవుతుంది. కానీ మనం తినే ఆహారం ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఏ రైతు పండిస్తున్నారు, పండించే విధానం ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనకి అంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మనం ఏ ఫుడ్ తింటున్నాము, ఏ ఫుడ్ తినకూడదు అనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి. సో అలా పండించిన ఫుడ్ని మనం వాట్సాప్ ద్వారాగా ఆర్డర్లో రిక్వెస్ట్ చేసి, సో వాట్సాప్ త్రూ ఆర్డర్ రిసీవ్ చేసుకొని మనం ఒక డెలివరీ బాయ్ని అపాయింట్ చేసి ఆ డెలివరీ పర్సన్ ద్వారాగా మనం డోర్ డెలివరీ కూడా ప్లాన్ చేసి పంపాం. సో అప్పటికి మన దగ్గర ఎక్సెసివ్గా కొంత ఉండేదన్నమాట, వెజ్జీస్ ఉండేవి. సో వాటిని ఏం చేయాలి అన్న ఆలోచనలో మనం ఏం చేసామంటే, మనకు తెలిసిన ఆర్గానిక్ స్టోర్స్, మనకు నియరెస్ట్ సిటీ విజయవాడ కాబట్టి విజయవాడ కొన్ని ఆర్గానిక్ స్టోర్స్కి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ కొంతమంది వాళ్ళు కొన్ని కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు, అంటే వాళ్ళకి వీక్లీ సప్లై ఉండేది, వాళ్ళే వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి, జెన్యూన్ ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు మాలాగా పండించే వాళ్ళ దగ్గర. సో అలాగా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వటం, వాళ్ళు పంపండి అంటాం, అలాగ మనం పంపామన్నమాట. పంపినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు టైమ్లీ పేమెంట్ అనేది ఉండేది కాదు. సో టైమ్లీ పేమెంట్ లేకుండా ఇస్తామండి, తర్వాత చూద్దామండి, కొంత టైం ఇవ్వండి అని అంటాం. మనం పంపిన వాటిలో కొన్ని పుచ్చులు ఉన్నాయండి, క్వాలిటీ లేవండి, హాఫ్ ఆఫ్ ది వెజిటేబుల్స్ వేస్ట్ అయిపోయాయండి అని చెప్పి, అంటే ఇంటెన్షనల్గా, అంటే అవి బాగున్నా కానీ ఇంటెన్షనల్గా మేము ఇక్కడ పంపేటప్పుడు కూడా గ్రేడ్ చేసి పంపేవాళ్ళం, అయినా కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా వాటిని పక్కకు తీసేసి ప్రైస్ లెస్ చేసి ఇవ్వడం అలా జరిగింది. సో అప్పుడు అనుకున్నాం అనమాట, ఏంటిది అంటే మనకే ఒక స్టోర్ అనేది ఉండి మన దగ్గరికే డైరెక్ట్గా కన్జ్యూమర్ రాగలిగితే మనము ఈ ఫుడ్ను డైరెక్ట్గా మనం ఏదైతే వీళ్ళకి తక్కువ ప్రైస్కి ఇస్తున్నామో ఆ ప్రైస్కి మనం డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళ దగ్గర నుంచి మనకు టైమ్లీ పేమెంట్ రాదు, కస్టమర్కి మనకి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు. సో ప్లస్ మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నామో ఆ క్వాలిటీ కానీ ఆ అప్రిషియేషన్ కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ ఎందుకు, మనం డైరెక్ట్గా కన్జ్యూమర్ బేస్ని ఏర్పాటు చేసుకొని మనమే మన ఒక చిన్న స్టోర్ లాగా స్టార్ట్ పెట్టి దాంట్లోనే మనం మన ఫుడ్ని సప్లై చేయొచ్చు కదా, కావాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, వాళ్ళ ఏదైతే ఉందో ప్రాఫిట్ అవన్నీ యాడ్ చేసి ఇంకొక 30% అడిషనల్గా పెట్టి అమ్ముతున్నారు. సో అలా కాకుండా మనకు పడ్డ ప్రైస్లోనే మనము అమ్ముదామన్న ఉద్దేశంతో ఒక స్టోర్ అనేది మనకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే యాక్చువల్గా ఆ రోజు ఈ థాట్ అనేది మొదలైంది మనకి ఫస్ట్ టైం ఇనీషియల్గా. సో నందిగామలో స్టోర్ పెట్టాలి. సో నందిగామలో స్టోర్ పెడితే ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో పెట్టాలి, అసలు కస్టమర్స్కి అంత అవేర్నెస్ ఉందా, ఆర్గానిక్ ఫుడ్కి అంటే కెమికల్ ఫుడ్ నుంచి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎక్స్పెన్సివ్ అనేది బాగా పబ్లిక్లో ఉన్న ఒక రకమైన ఇది ఆలోచన, అంటే టాకు. సో అది కొంతవరకు వాస్తవేనండి. ఆర్గానిక్ ఫుడ్ అనేది కెమికల్ ఫుడ్ తోటి కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివే, కానీ ఎందుకు అనేది కూడా పబ్లిక్ అర్థం చేసుకోవాలి. సో ఎందుకు అనే దాన్ని కూడా నేను మీకు కొంత సమయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఆర్గానిక్ స్టోర్ పెట్టాలి అనుకున్నప్పుడు మనము ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఆర్గానిక్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళంతా ఆర్గానిక్ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు, అంటే ఒక కంపెనీ లాగా ఫామ్ చేసి ఒక బ్రాండ్ నేమ్ తోటి. సో అలా ఉన్నప్పుడు మనం ఏ కంపెనీని మనం చూజ్ చేసుకోవాలి, అన్ని కంపెనీస్లో ఎవరు జెన్యూన్గా ఉన్నారు అనేది కూడా దాని గురించి కూడా మేము ఎక్కువ రోజులు స్టడీ చేసాము. సో ఆ స్టడీ చేసినప్పుడు ఏంటంటే మాకు మన దగ్గరలోనే మంచి జెన్యూన్గా మనకి ఆర్గానిక్ ఫుడ్ని అందించగలుగుతారని తెలిసింది ఏంటంటే ఎవరయ్యా అంటే ప్రకృతి వనం ప్రసాద్ గారండి. మీరు ఇక్కడ కనుక చూస్తే ఈయన ప్రకృతి వనం ప్రసాద్ గారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉంటారు.
ఈయన అందరికీ సుపరిచితులు. మనకి యూట్యూబ్లో ఈయన అంటే పబ్లిక్ హెల్త్ గురించి, అంటే మన ఆర్గానిక్ ఫుడ్ గురించి, రాగులు, మిల్లెట్స్ గురించి, ఎలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయాలి, మనకి ఎందుకు ఈ డిసీజెస్ వస్తున్నాయి, మనం ఏ ఫుడ్ తీసుకుంటే మనం ఈ డిసీజ్ నుంచి బయటపడవచ్చు. సో ఇవన్నీ ఈయన బాగా పబ్లిక్ అవేర్నెస్ బాగా ఇస్తూ ఉంటారు. సో ఈయన 5 to 4 years నుంచి ప్రకృతి వనం అనే బ్రాండ్ నేమ్ తోటి సో ఈయన ఆర్గానిక్ ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు. ఈయన ఎలా సప్లై చేస్తారంటే, ఈయన త్రూఅవుట్ ఇండియా జెన్యూన్ ఫార్మర్స్ మాలాగా ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని, ఫుడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే, ఆ కలెక్ట్ చేసిన ఫుడ్ని వాళ్ళది 70 acres ఉందండి మొత్తము వాళ్ళ ప్రాపర్టీ. 70 acres మొత్తం అది ల్యాండ్. దాంట్లో వాళ్ళు కొన్ని రకాల అంటే చెరకు లాంటివి కూడా గ్రో చేస్తారు వాళ్ళ ఫామ్లోనే. దాంట్లోనే ఒక 10 acres డెడికేటెడ్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా పెట్టారన్నమాట. దాంట్లో లైక్ ఏంటంటే చెక్క కానూనెలు తయారు చేయడం కోసము అదొక యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత మిల్లెట్స్ని మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి మిల్లెట్స్కి ఒక యూనిట్. తర్వాత కోల్డ్ స్టోరేజ్, అంటే ఎక్సెస్గా వచ్చిన మెటీరియల్ని ఫ్యూచర్ పర్పస్ కోసం స్టోరేజ్ చేయడానికి ఒక కోల్డ్ స్టోరేజ్. అలాగా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. తర్వాత సోప్స్ కూడా వాళ్ళే తయారు చేస్తారు, హ్యాండ్మేడ్ సోప్స్, కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఆ సోప్స్ సంబంధించిన యూనిట్లు. అలాగా చాలా యూనిట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈవెన్ మేము విజిట్ చేయడం కూడా జరిగింది ప్రసాద్ గారితో డైరెక్ట్గా కూడా. అప్పుడు ఆ సందర్భంలో మీట్ అయ్యాము. సో అప్పుడు అక్కడ ఏ రకంగా ప్రాసెసింగ్ జరుగుతుంది ఏంటి అన్నది మొత్తము చూసి వీడియోస్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఆయనతోటి మేము అనుకుంటున్న పని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన దానికి సహకరించడం, ఆయన మన స్టోర్కి సపోర్ట్ చేస్తూ ఉంటాం, ఆయన ప్రోడక్ట్స్ మనకి ఇస్తానంటాం కూడా లక్కీగా జరిగాయి. సో దానికి ఆయన్ని మీట్ అవ్వడంలో కూడా వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే అండి. సో ప్రకృతి వనం ప్రసాద్ గారితో మనం మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ మన దగ్గరకు వచ్చేలాగా, మనం ఇక్కడ నందిగామలో సప్లై చేసేలాగా సో మనం ఆయనతోటి ఒక అగ్రిమెంట్ టైప్లో తీసుకున్నాం అనమాట. సో ఎందుకంటే ఆయనకి ప్రకృతి వనం ప్రసాద్ గారు అంటే ఒక బ్రాండ్ నేము, ఆయనకి క్రెడిబిలిటీ మార్కెట్లో చాలా బాగా ఉంది. మనం బయట ఎవరి దగ్గర తీసుకొని అవి ఎంతవరకు జెన్యూన్ అనే దానికంటే ప్రసాద్ గారు అంటే ఆ బ్రాండ్ నేమ్ అనేది మనల్ని క్వశ్చన్ చేయకుండానే, డౌట్ లేకుండానే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. దట్టు మన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఇంకో విషయము, సో చాలామంది నందిగామ నుంచి ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే మంచి ఫుడ్ కావాలనుకున్న వాళ్ళందరికీ నందిగామలో లేదు కాబట్టి, సో ఇటు జగ్గేపేట కానీ, కోదాడ కానీ, కంచిచెర్లలో కూడా ఇలాంటి స్టోరీ ఎక్కడా లేదని మన ఎంక్వైరీలో తెలిసింది. సో అప్పుడు ఏంటంటే, సో చాలామంది విజయవాడ వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారన్నమాట ఆర్గానిక్ ఫుడ్ కానీ, అంటే గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇవన్నీ మిల్లెట్స్, ప్రీమియం క్వాలిటీ మిల్లెట్స్ ఇవన్నీ. సో వాళ్ళు అక్కడ దాకా ఎందుకు వెళ్ళటం, ఇక్కడే మనము మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతో ప్రసాద్ గారితో మనం అగ్రిమెంట్ ప్రకారం మనకు కావాల్సిన ఏదైతే గ్రాసరీస్ ఉన్నో అవన్నీ తీసుకోవడం. తర్వాత ప్రసాద్ గారి దగ్గర లేనివి కూడా వేరే బ్రాండ్స్లో కూడా ఎక్కడైతే యూనిక్గా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో అలాంటి ఫుడ్ గ్రాసరీస్ కూడా మన దగ్గర తెప్పించడం ఇవన్నీ జరిగిందనమాట. సో మేము స్టార్ట్ పెట్టి స్టోరు ఆల్మోస్ట్ 3 months అవుతుందండి. సో ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గానే రన్ అవుతూ ఉంది. చాలామందికి కొత్త వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది, ఇంకా చాలామందికి తెలియదు. చిన్నగా గ్రాడ్యువల్గా ఏంటంటే తెలుస్తూ వస్తుంది. సో ఫస్ట్ మనము మన స్టోర్లో మేజర్గా ఫస్ట్ మీకు కనిపించేది ఏంటంటే ప్రకృతి వనం వాటర్ ప్యూరిఫైయర్ అన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎందుకు ఇది పెట్టామంటే, ఇది ఒక డెమో పీస్ లాగా డిస్ప్లేకి పెట్టాము. ప్లస్ మేము కన్జ్యూమ్ చేసేది కూడా డైలీ ఇదే వాటర్. సో యాక్చువల్గా మన బాడీలో మనం అంటే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ 70% రోల్ ప్లే చేసేది వాటర్ అండ్ ఎయిర్. సో నీరు మరియు గాలి. సో మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మన బాడీ మొత్తాన్ని డ్రైవ్ చేసేది 70% వాటర్ అండ్ ఎయిర్ కాబట్టి. సో ఎయిర్ ఎలాగో పొల్యూట్ అయిపోయింది. సో సిటీలో ఉన్న వాళ్ళకి అంతా పొల్యూషను, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేము. యాక్చువల్గా అయితే మొక్కలు ఎక్కువ పెంచేసి పర్యావరణానికి అనుకూలంగా మనం ఎక్కువ మొక్కలు కనుక గ్రో చేస్తే దానివల్ల మనకి పొల్యూషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో మనకి సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మనం మొక్కలు పెంచడానికి ప్రయత్నించాలి. అది కూడా మనకి మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి దాన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ కూడా 35% దీంట్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో బయట వాటర్ అనేది ఎలా ఉందంటే, బయట అంతా మినరల్ వాటర్ అని చెప్పి బబుల్స్లో, ఇలాంటి బబుల్స్లో 10 రూపీస్ 20 రూపీస్ సిటీని బట్టి ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో మినరల్ వాటర్ అంటున్నారు. మినరల్ వాటర్ అంటే యాక్చువల్గా దాంట్లో ఎలాంటి మినరల్స్ అనేవి ఉండవు. జస్ట్ వాళ్ళు ఏంటంటే బోర్ వాటర్ని కలెక్ట్ చేసి భూమి నుంచి ఆ వాటర్ని కొన్ని రకాల కెమికల్స్తో ప్యూరిఫై చేసి తర్వాత దాంట్లో డోజర్ అని ఒక రకమైన స్వీట్నర్ కలుపుతారన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ది కెమికల్స్.
సో అదేంటంటే వాటర్ని ఒక టేస్ట్లెస్ వాటర్ని టేస్టీగా తయారు చేస్తుంది. ఆ వాటర్కి మనం ఎడిక్ట్ అయ్యామనుకోండి అవే తాగాలి అనిపిస్తుంది. అవి కాకుండా బయట వేరే ఏ రకమైన ప్లెయిన్ వాటర్ తాగినా కానీ ఇవేంటి బాగాలేదు అని చెప్పి అదొక రకమైన ఫీలింగ్. కానీ యాక్చువల్గా వాటర్ అనేది ఎలాంటి టేస్ట్ అనేది ఉండదు, దానికి ఎలాంటి కలర్ అనేది ఉండదు. సో అలాంటి వాటర్ దాని మీద మినరల్ రిచ్ వాటర్ ఎలాగ చేయాలి అనే దాని మీద ప్రకృతివనం ప్రసాద్ గారు దాదాపుగా 2-3 సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి సో ఏ విధంగా మనము వాటర్ని మినరల్ రిచ్ చేసుకోగలము న్యాచురల్గా అనే దాని మీద ఆయన ఎన్నో పరిశోధనలు చేసి ఆయన ఇది న్యాచురల్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది తయారు చేశారు. సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి దీంట్లో వాడింది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కూడా SS316 అనమాట, హెవీ ఫుడ్ గ్రేడెడ్ క్వాలిటీ. దీంట్లో మీరు వాటర్ పోసి ఉంచితే ఎన్నాళ్ళు ఉన్నా కానీ దీంట్లో రస్ట్ అనేది అంటే తుప్పు అనేది ఫామ్ అవ్వదు. సో ఇది 20 లీటర్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మేజర్గా మొత్తం 5 లేయర్స్ ఉంటాయండి. ఈచ్ లేయర్ ఏంటంటే ఫస్ట్ లైమ్ స్టోన్ ఒక లేయర్లో ఉంటుంది, ఆ తర్వాత చార్కోల్ ఉంటుంది, మన బొగ్గు ఉంటుంది, ఆ తర్వాత శాండ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బ్రిక్ పీసెస్ ఉంటాయి అనమాట. అలాగా లేయర్ బై లేయర్ ఉంటుంది. దీంట్లో మనం ఎప్పుడైతే వాటర్ పోసామో ఈ వాటర్ అనేది లేయర్ బై లేయర్ ట్రావెల్ అవుతా ఆ లైమ్ స్టోన్లో ఉన్న మినరల్స్ అనేది న్యాచురల్ మినరల్స్ అనేది కరిగి మెల్ట్ అయిపోయి ఈ వాటర్లో కలిసిపోవడం వల్ల మనకు మినరల్ రిచ్ వాటర్ వస్తాయి. సో మనకి యాజ్ పర్ స్టాండర్డ్స్ ఈ pH లెవెల్లో ఉండాలి, ఈ TDS లెవెల్లో ఉన్న వాటరే మన బాడీకి మంచిది అనేది మనకు ఒక స్టడీ చెప్తా ఉంది. సో ఏదైతే మన స్టడీ ప్రకారం ఏ లెవెల్స్లో అయితే కావాలో ఆ లెవెల్స్లో మనకి ఇది సెట్ చేసి ఇస్తుంది అనమాట. సో అది దీని గొప్పతనం. సో తర్వాత దీంట్లో కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఓన్లీ మనం పై లేయర్ మాత్రమే చూసే పాసిబిలిటీ ఉంది. సో ఆ లేయర్లో కనుక మీరు చూసినట్టయితే మీకు ఫస్ట్ ఒక కాపర్ ప్లేట్ కనిపెడతా ఉంది, రాగి ప్లేటు. సో ఆ రాగి ప్లేట్ని ఏంటంటే రాగి ప్లేట్కి నా గొప్ప గుణం ఏంటంటే వాటర్ పోసినప్పుడు ఆ వాటర్లో ఏమైనా కెమికల్ రెసిడ్యూస్ ఏమైనా ఉంటే వాటిని అది అబ్జర్వ్ చేసి పట్టేస్తుంది అనమాట. సో మనం దీన్ని డైలీ వన్స్ బయటికి తీసి దీన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు మిగతా పార్ట్స్ కనుక చూస్తే చార్కోల్ ఒకటి కనపడుతుంది, లైమ్ స్టోన్ కనపడుతుంది. సో చార్కోల్లో కూడా మినరల్స్ ఉంటాయి, లైమ్ స్టోన్లో కూడా మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇలాగ లేయర్ బై లేయర్ ఉంటుంది. చార్కోల్ అనేది జస్ట్ డిస్ప్లే కోసం 2-3 పీసులు పైన పెట్టారు, కానీ లోపల దీని నెక్స్ట్ లేయర్ చార్కోల్ కంప్లీట్గా ఒక లేయర్ ఉంటుంది. ఈచ్ లేయర్కి మధ్యలో ఒక మెష్ ఉంటుంది అనమాట, సో సపరేట్ చేయడం కోసం. సో యాక్చువల్గా మామూలుగా మనం తీసుకున్న ఈ మినరల్ వాటర్ వల్ల ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఎలాంటి మినరల్స్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అంటే ఎముకల్లో ఉండాల్సిన కాల్షియం కానీ ఏదైతే ఉందో అదంతా సరిగా లేకపోవడం వల్ల సో కీళ్ళ నొప్పులు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా కాకుండా మినరల్స్ దీంట్లో న్యాచురల్గా యాడ్ అవటం వల్ల సో మనకి అలాంటి సమస్యలు రాకుండా బాగా మనకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం మొదలెట్టింది ఏంటంటే మన ఫస్ట్ కేటగిరీ పూజ ఐటమ్స్ తోటి, అంటే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ తోటి మొదలెట్టాము. సో దీంట్లో మనం ఫస్ట్ పెట్టింది ఏంటంటే పూజకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు, లైక్ సాంబ్రాణి పొడి కానీ, గుగ్గిలం పొడి కానీ, తర్వాత క్యాంపర్ కానీ, విభూది, తర్వాత చందనం పౌడరు, తర్వాత పసుపు, కుంకుమ, తర్వాత రకరకాల అగరబత్తీలు, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్న అగరబత్తీలు, తర్వాత ఆవు పిడకలు, తర్వాత సాంబ్రాణి కప్ కోన్స్, ఇలాగా మన దగ్గర మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయండి. తర్వాత దీంతో పాటుగా మనము ఒత్తులు కూడా పెట్టి ఉన్నాము. సో ఇవి ఏంటంటే బయట వాటికి మన వాటికి డిఫరెన్స్ ఏంటంటే మనం మేజర్గా కవర్ చేసింది గోదర్బార్ అని స్వామి పరిపూర్ణానంద స్వామి గారి ఐటమ్స్ అండి. సో ఆయన ఏంటంటే మనం తినే ఫుడ్ ఎలాగూ పొల్యూటెడ్ అయిపోయింది కెమికల్ తోటి. సో అట్లీస్ట్ మనం దేవుడికి ఇచ్చే పూజ ఐటమ్స్ అయినా పొల్యూషన్ లేకుండా, అంటే ఎలాంటి కెమికల్ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన న్యాచురల్గా కొన్ని రకాల హెర్బల్స్ యూజ్ చేసి ఇవి తయారు చేశారు. సో ఇవన్నీ ఈయన మార్కెట్లో ఈయన ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో దీనికి మంచి ఫ్యాన్స్ అండ్ లవర్స్ ఉన్నారు, చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్. సో వీళ్ళ ప్రోడక్ట్స్తో పాటుగా మనము కొన్ని రకాల ప్రోడక్ట్స్ని గోశాల నుంచి కూడా తీసుకున్నామండి. ఎగ్జాంపుల్ మనకి బందరు వడ్డీ కృషి గారని అక్కడ ఒక గోశాల ఉంది, వాళ్ళ ప్రోడక్ట్లు కూడా కొన్ని రకాల ప్రోడక్ట్లు తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకి షేర్ మహమ్మద్ పేట అని మనకి జగ్గపేట దగ్గర శ్రీకాంత్ గారు అని చెప్పి ఆయన కూడా ఒక అంటే అగరబత్తికి సంబంధించిన ఒక యూనిట్ని రన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా కొంతమంది ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్లో సో అక్కడ ఉన్న లోకల్ ఉమెన్ని చేత ఈ చేస్తారన్నమాట. లైక్ సాంబ్రాణి కప్స్ కానీ తర్వాత ఆవు పిడకలు కూడా అండి, ఇవి నవధాన్యాలతో చేసిన ఆవు పిడకలు.
సో ఈ నవధాన్యాలు ఏంటంటే మనకి యజ్ఞంలో యూజ్ చేస్తారన్నమాట. పూజ, హెవెన్, అగ్నిహోత్ర వీటిలో యూజ్ చేస్తారు. ఈ నవధాన్యాలను మనము ఆవు పిడకలో పెట్టి దానిని అంటే కాల్చడం వలన ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా ఎన్విరాన్మెంట్కి చాలా బాగుంటుంది. మన ఉన్న ఏరియా కూడా చాలా అంటే గాలిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కూడా మొత్తం క్లీన్ అవుతుంది అనేది మన సాంప్రదాయం చెప్తుంది. ఇప్పుడు నుంచి కాదండి, ఆవు పిడకలు అనేది మనము యూజ్ చేయటము, ఆవు పిడకల్ని ప్రతిరోజు పూజలో భాగంగా కానీ సాయంత్రం పూట కానీ రోజుకొక ఆవు పిడక వెలిగించడం అనేది మనకి తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. కానీ మధ్యలో ఈ జనరేషన్ చేంజెస్ వల్ల దాన్ని ఇగ్నోర్ చేశారు కంప్లీట్గా. సో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళేసి పాతకాలంలో మనం ఏ రకమైన పద్ధతిలో వాడాము సో ఆ పద్ధతుల్లోకి మళ్ళీ చిన్నగా ఇప్పుడు రావడం జరుగుతుంది. అది ఒక అందుకు చాలా మంచిది. తర్వాత ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి గణేష్ విగ్రహాలు ఉన్నాయండి, గణేష్ ఐడల్స్. ఇవి కంప్లీట్గా ఆవు పేడతో తయారు చేసామన్నమాట, దేశీ నాటు ఆవు పేడ. సో ఈ ఆవు పేడ ఏంటంటే ఆవుల నుంచి ఆవు పేడ సేకరించి దాన్ని పూర్తిగా సన్ రైడ్ ఎండలో ఎండుబెట్టి దాన్ని ఫైన్ పౌడర్లా చేసి దాంట్లో వాటర్ మిక్స్ చేసి దాంతో చేసిందనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం యాంటీ రేడియేషన్ ఎకో ఫ్రెండ్లీ గణపతి ఐడల్ అంటాం అనమాట. సో ఇది యాంటీ రేడియేషన్ అని ఎందుకు అంటున్నామంటే యాజ్ పర్ స్టడీస్ ఈ విగ్రహం మనం ఏదైతే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఇంట్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ ఇది ఉండటం వల్ల సో మన దగ్గరకు వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ 60% మనం కంట్రోల్ చేస్తూ ఉంది. సో మనం ఇప్పుడు అంతా ఇది డిజిటల్ ఎరా కదా, పూర్తిగా మనము కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, తర్వాత మొబైల్స్, ఇలాగ స్మార్ట్ వాచెస్ ఇదంతా బ్లూటూత్ డిఫరెంట్ రేడియేషన్స్, మొబైల్ నెట్వర్క్ నుంచి వచ్చే రేడియేషన్. ఈ రేడియేషన్ వల్ల మనకి రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఈ రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసం కూడా మనము దీన్ని మనం ఎక్కడైతే ఉంటున్నామో మనం ఎక్కువగా ఉండే ప్లేస్ మన వర్క్ రూమ్ కానీ లేదంటే మనం బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్ని చోట్ల దీన్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో అదండి. తర్వాత ఇప్పుడు ఈ గోదర్బార్ అగరబత్తీలో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. మీరు కనుక చూస్తే ఇది 100% దేవదారు వృక్షం నుంచే. దేవదారు అనేది కంప్లీట్గా హిమాలయాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ దేవదారు వృక్షం తర్వాత చందనం ఇలాగా మల్టిపుల్ వేరియంట్స్లో ఉన్నాయి. తర్వాత రీసెంట్గా వాళ్ళు తులసి అనే వేరియంట్ కూడా తీసుకొని వచ్చారు, తులసి ఆకులతోటి తయారు చేసినటువంటిది. ఇది వచ్చేసి యజ్ఞధార ధూప్కోన్ అండి. సో ఇది 14 హెర్బ్స్ తోటి తయారు చేస్తారు. ఇది కూడా వెలిగించిన చాలా మంచి సువాసన వస్తుంది అనమాట. సో ఇలాగా మనకి పూజకు సంబంధించినవన్నీ కంప్లీట్ న్యాచురల్గా ఉండాలని చెప్పి ఈ ఐటమ్స్ మొత్తం మనం కవర్ చేసాము. తర్వాత ఇవి ఆవు పేడతోటి తయారు చేసినటువంటి కప్స్ యూజ్ చేసి దాని లోపల సాంబ్రాణి, కంప్లీట్ న్యాచురల్ సాంబ్రాణి కూడా పెట్టారండి. ఇది వెలిగించడం వల్ల కూడా మంచి వాసన వస్తుంది. సో అది దానివల్ల ఏంటంటే మనకి రూమ్ లోపల ఏమన్నా ఉన్నా కానీ బ్యాడ్ బ్యాక్టీరియా ఇదంతా కానీ క్లియర్ అవుతుంది అనమాట. సో పూజ సెక్షన్ చూసిన తర్వాత నెక్స్ట్ మనము మెయింటైన్ చేసిన కేటగిరీ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మన డే అనేది సో ఆ డేకి సంబంధించిన బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో హెల్దీ ఐటమ్స్ అవన్నీ మనం మెయింటైన్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు గ్రీన్ టీస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రీన్ టీస్ కూడా మనం డిఫరెంట్ వేరియంట్స్లో లైక్ తులసి కానీ జింజర్ కానీ తర్వాత ఈవెన్ మన దగ్గర మొరింగా అండి, మునగాకు పౌడర్తో చేసిన డిఫరెంట్ వేరియంట్ కూడా ఉంది. రోజు ఫ్లేవర్లో కూడా ఉంటుంది, లెమన్ అండ్ హనీ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని టీ పౌడర్స్ కూడా మెయింటైన్ చేసాం. యాక్చువల్గా చాలామందికి చెప్పేది ఏంటంటే టీ కాఫీ హెల్త్కి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఇనీషియల్గా మేము పెట్టలేదు, కానీ చాలామంది అంటే టీ కాఫీలు కూడా ఉండాలి అనండి, మంచివి ఉంటే తెప్పించండి, అవి లేకుండా ఎలాగని అన్నప్పుడు సో అవి కూడా తెప్పించి పెట్టాల్సి వచ్చింది. అవి కూడా మనం మంచి బ్రాండ్స్ మెయింటైన్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఐఎంసీ యాంటీ ఆక్సిడెంట్ టీ అనేది ఒకటి ఉంది, టీ పౌడర్. దీంట్లో కొన్ని రకాల హెర్బల్స్ కలుపుతారు కాబట్టి అది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ హెర్బల్ టీస్ కూడా మెయింటైన్ చేసాం మనం, డిఫరెంట్ హెర్బల్ టీస్. సో దీంట్లో కనుక మీరు చూస్తే జీలకర్ర, లవంగం, సొంటి, అనాసపు, ధనియాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలాగా ఈ కాంబినేషన్లో. తర్వాత ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసినటువంటి ఇది ఒక డిఫరెంట్ టీ అనమాట. తర్వాత తులసి హెర్బల్ టీ అని చెప్పి ఇది మల్టిపుల్ హెర్బల్ వేరియంట్స్ తోటి తయారు చేసిన తులసి వెరైటీ. తర్వాత మన దగ్గర షుగర్ కూడా రెగ్యులర్. ఇంకోటండి, మనం ఎవరైనా కానీ అందరికీ చాలామందికి తెలిసిన విషయమే, చాలామందికి చెప్పేది కూడా. సో ఒకసారి దీని గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. వైట్ రా ఏదైతే వాడుతున్నామో వైట్ ఫామ్లో లైక్ వైట్ షుగర్ కానీ, తర్వాత తెల్ల ఉప్పు కానీ, లేదంటే తెల్ల మైదా కానీ, వైట్ రైస్ కానీ, సో ఇవి ఎప్పుడు హెల్త్కి మంచిది కాదండి. సో ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ మనం చాలా వరకు తగ్గించాలా. అన్ప్రాసెస్డ్ ఫుడ్డే, రా ఫుడ్డే మనం తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో దాంట్లో భాగంగా మనం వైట్ షుగర్ అనేది వాడకూడదు కాబట్టి మనం బ్రౌన్ షుగర్ అనేది మెయింటైన్ చేస్తున్నాము.
బ్రౌన్ షుగర్తో పాటుగా మన దగ్గర కోకోనట్ షుగర్ అని కూడా దొరుకుతుంది. ఈ కోకోనట్ షుగర్ ఏంటంటే ఇది కొబ్బరి చెట్టు నుంచి వచ్చిన నీరా అంటారు. కొబ్బరి కళ్ళుతోటి తయారు చేసింది అనమాట. మన తాటి బెల్లం, ఈత బెల్లం ఎలాగైతే కళ్ళుతోటి తయారు చేస్తారో ఇది కోకోనట్ నుంచి తీసింది. సో ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. అంటే షుగర్ లేకపోయినా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. షుగర్ పేషెంట్లు, డయాబెటిక్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. మంచి హెల్దీ షుగర్ అన్నమాట. ఇది స్వీట్స్లోను, టీ కాఫీలోను అన్నింటిలోనూ మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది డయాబ్లిస్ అని, ఇది ఒక బ్రాండ్ అండి. డయాబ్లిస్ అనేది ఏంటంటే కంప్లీట్గా డయాబెటిక్ పేషెంట్స్ కోసం తయారు చేసిన షుగర్ అన్నమాట. దీంట్లో జాగరీ వెరైటీ కూడా ఉంటుంది. తర్వాత మన దగ్గర పామ్ షుగర్ అంటే తాటి బెల్లం ఇక్కడ ఉంది కదా, తాటి బెల్లం ఎలాగైతే ఉంటుందో అలాగే తాటి షుగర్ అన్నమాట. తాటి కళ్ళుతోటి చేసిన షుగరు అది. తర్వాత రెగ్యులర్గా మనకి ఆర్గానిక్ బెల్లము, ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసినటువంటి ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది. ఇలాగ క్యూబ్స్లో దొరుకుతుంది, ఇలాగ కుందుల్లో దొరుకుతుంది. ఈవెన్ మన దగ్గర ఆర్గానిక్ జాగరీ పౌడర్ కూడా ఉంటుంది. మీకు అంటే పగలగొట్టుకొని బ్రేక్ చేసుకొని ఇదంతా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా టీ కాఫీలోకి, స్వీట్స్లోకి వాడుకోవడానికి జాగరీ పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ తర్వాత తాటి బెల్లం అండి, పామ్ జాగరీ అంటారు కదా, సో అది ఉంటుంది. తర్వాత మన దగ్గర డిఫరెంట్గా ఈత బెల్లం కూడా ఉంటుంది అనమాట. డేట్ పామ్ జాగరీ, ఈత కళ్ళుతో తయారు చేసినటువంటి బెల్లం. సో యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ ఆయుర్వేద ప్రతిరోజు మనము ఏదైనా ఫుడ్, లంచ్ కానీ డిన్నర్ కానీ తీసుకున్న తర్వాత ఒకసారైనా కానీ మనం ఇంత చిన్న బెల్లం ముక్క అయినా తినమని చెప్తూ ఉంటారు మన పెద్దోళ్ళు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఐరన్, కాల్షియంని బాగా అబ్జార్బ్ చేసుకోవడంలో ఈ బెల్లం అనేది మంచి ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా న్యాచురల్గా తయారు చేసిందండి ఇవన్నీ. సరే అండి, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి టిఫిన్ సెక్షన్ అండి, బ్రేక్ఫాస్ట్ సెక్షను. బ్రేక్ఫాస్ట్లో మనము రెగ్యులర్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇడ్లీని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆయిల్ లెస్ ఫుడ్ కాబట్టి. సో ఇడ్లీలో కూడా యాక్చువల్గా ఇందాక మనం అనుకున్నట్లుగా వైట్ ఇడ్లీ రవ్వ కూడా మంచిది కాదండి. సో ఎందువల్ల అంటే అది కూడా ఒక రకమైన ప్రాసెస్డ్ ఫుడ్డే. సో అలాంటి వైట్ ఇడ్లీ రవ్వ కాకుండా డాక్టర్ రామచంద్రరావు గారు కానీ, ప్రకృతివనం ప్రసాద్ గారు కానీ, కాదరవరి వారు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తారంటే వైట్ ఇడ్లీ రవ్వ, తర్వాత ఉప్మా రవ్వలు ఇలాంటివి యూజ్ చేయొద్దు, దానికి బదులు మీరు మిల్లెట్స్ తోటి రీప్లేస్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో మన దగ్గర మొత్తం మిల్లెట్ బేస్డ్ ఉప్మా రవ్వలు, మిల్లెట్ బేస్డ్ ఇడ్లీ రవ్వలు ఉన్నాయండి. సో మీరు కనుక చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ రాగి ఇడ్లీ రవ్వ, ఇప్పుడు రెగ్యులర్ ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో వైట్ ఇడ్లీ రవ్వ, దాన్ని జస్ట్ ఈ రాగి ఇడ్లీ రవ్వతో రీప్లేస్ చేసుకోవటమే అండి. సో రాగుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఇది మంచి హెల్దీ ఫుడ్ అనమాట. మామూలుగా మనం రాగులు అనేది ఓన్లీ జావ రూపంలోనే తీసుకుంటాం. సో కొంతమంది జావ తాగరు. అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే మనకి హెల్దీ ఫుడ్ కనుక బాడీలోకి వెళ్తే మన డే మొత్తాన్ని డ్రైవ్ చేసేది మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్టే కాబట్టి సో ఆ టైంలో మనం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలండి. అందులో భాగంగా మనకి ఇడ్లీ రవ్వలో రాగి ఇడ్లీ రవ్వ ఉంది. తర్వాత లిటిల్ మిల్లెట్ అంటే సామలు, బ్రౌన్ టాప్ అంటే అరికెలు, బజ్రా అంటే సజ్జలు, ఎల్లో జోవార్ అంటే పచ్చజొన్నలు, ప్రోసో అంటే వరిగలు. సో దీంట్లో మీకు చాలా వరకు కొన్ని రకాలు తెలియపోయి ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఏంటంటే మన తాత ముత్తాతల కాలంలో మన పెద్దలు, మన పూర్వీకులు అన్ని రకాలు వాడినవేనండి ఇవన్నీ. ఇప్పుడు మనం కొత్తగా కనిపెట్టిందే లేదు, మనం కొత్తగా చేసిందే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ వల్ల మళ్ళీ మనం ఏ ఫుడ్ తీసుకుంటే మంచిదనేది చాలామంది వచ్చి అవాయిడ్ చేయడం వల్ల మళ్ళీ ఆ ఫుడ్ను మళ్ళీ మన అంటే లైఫ్లోకి తీసుకొచ్చుకొని మన డైట్లోకి మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో మీరు కనుక ఉప్మా రవ్వల్లో కూడా చూసినట్టయితే ఫాక్స్ టైల్ అంటే కొర్రలు, కోడో అంటే అరికెలు, ఇలాగ అన్ని రకాలు మీకు లిటిల్ మిల్లెట్. ఉప్మా రవ్వలో కూడా మీకు రాగి ఉప్మా రవ్వ దొరుకుతుంది, తర్వాత సజ్జ ఉప్మా రవ్వ ఇలా ఉంటుంది. తర్వాత రెగ్యులర్ వైట్ ఉప్మా రవ్వ బదులు ఇది రీప్లేస్మెంట్ అనమాట. తర్వాత మీకు కిచిడీలో కూడా మన దగ్గర కిచిడీ మిక్స్లు కూడా ఉన్నాయండి. కొర్రలు ఫాక్స్ స్టైల్ కిచిడీ మిక్స్ అంటారు దీన్ని. సో దీంట్లో వచ్చేసి మొత్తం ప్రీ మిక్స్డ్గానే ఉంటుందండి, మనం జస్ట్ వాటర్ పోసేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవడం అనమాట. దీంట్లో వచ్చేసి మీకు కొర్రలు ఉంటాయి, ఫాక్స్ స్టైల్ ఉంటాయి. దీంతోపాటుగా ఆర్గానిక్ ఉరద్దాలు అంటే మన ఆర్గానిక్ విధానంలో, సేంద్రియ విధానంలో పండించినటువంటి మినుములు, తర్వాత కరివేపాకు, కొన్ని రకాల పోపు దినుసులు ఇవన్నీ మిక్స్ చేసి ఉంటాయి. దీంట్లో మనం జస్ట్ వాటర్ ఒకటి వాటర్ ఒకటి వేసేసుకొని చేసుకోవచ్చు. ఇది బిస్బిల్లా బాత్ అంటారు కదండి, ఇది అనమాట. తర్వాత ఇవన్నీ సేమియా వెరైటీస్ అండి. సేమియా కూడా బయట మనకి డిఫరెంట్ కంటెంట్ తోటి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ఇది కంప్లీట్గా మిల్లెట్ బేస్డ్ సేమియా వెరైటీస్ మెయింటైన్ చేస్తాం. దీంట్లో వచ్చేసి కొర్రలు, అరికెలు, సజ్జలు, సామలు, రాగులు ఇట్లాగా అన్ని రకాల సేమియా వెరైటీస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు తర్వాత పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేది ఇది వచ్చేసి నూడిల్స్. సో ఆ మధ్య చాలామందికి తెలిసిన విధంగా నూడిల్స్లో రకరకాల కెమికల్స్ కలుస్తున్నాయి, నూడిల్స్ అనేది మంచిది కాదు, హెల్దీ ఐటమ్ కానే కాదు అని చెప్పి
అందరికీ తెలిసింది అప్పుడు. కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు దాంట్లో, అది హెల్త్కి అసలు ఎలాగూ మంచి చేయట్లేదు అని చెప్పడం వల్ల వాళ్ళు తర్వాత ఏదో చేంజెస్ చేశారు. కానీ ఏదేమైనా కానీ ఆ నూడిల్స్లో యూజ్ చేసేది కానివ్వండి, వాళ్ళు కంప్లీట్గా మైదా ఒకటను వీట్ ఒకటి ఎక్కువ యూజ్ చేస్తారండి. మనవన్నీ మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ అనమాట. సో మీరు కనుక చూస్తే ఇది కొర్రలో ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్. సో దీని లోపల మీకు చూస్తే మసాలా ప్యాకెట్ కూడా ఉంటుంది, ఇది కూడా కంప్లీట్ న్యాచురల్. సో బయట వాటికి మన వాటికి డిఫరెన్స్ ఏంటంటే అవన్నీ బయటవన్నీ కంప్లీట్ ఎలా అంటే ఆ మసాలా కూడా కెమికల్ బేస్డ్ మసాలా ఉంటుంది, యాడెడ్ కలర్స్, యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. మనం అన్నీ కంప్లీట్ న్యాచురల్ అనమాట. ప్లస్ ఇప్పుడు కొర్రలు అంటే కొర్రలు 50%, ఫాక్స్టైల్ 50%, 50% రా వీట్ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఈ రెండింటి కాంబినేషన్తో తయారు చేసింది మంచి హెల్దీ ఐటమ్ అనమాట. సో బయట వాటితో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ టైం కుక్ అవుతాయి. ఎందుకనంటే చాలామందికి తెలియక ఏం చేస్తారంటే బయట మైదా పిండి కాబట్టి ఫాస్ట్గా 2 minutes మ్యాగీ అంటూ ఉంటారు. ఇది అంత 2 minutesలో అయిపోయేది కాదండి. ఇదేంటంటే ఎక్కువ టైం పడుతుంది. ఎందువల్లంటే కంప్లీట్గా మిల్లెట్ బేస్డ్ కాబట్టి మిల్లెట్స్లో ఫైబర్ అనేది ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఆ ఫైబర్ అనేది ఎక్కువ టైము తీసుకుంటుంది బాయిల్ అవ్వడానికి. సో అలాగా మన దగ్గర రెడ్ రైస్లో, రాగిలో, బానియాడు, పెరల మిల్లెట్, ప్రోజో మిల్లెట్ ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ నూడిల్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత కొంతమంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ టైం లేక, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేక, బయటికి వెళ్తేనేమో అంత ఆయిల్ ఫుడ్ ఎలా చేస్తున్నారో తెలియదు కాబట్టి, సో మనము ప్రీమిక్స్డ్గా మనకి ఏదైనా దొరికితే మనం ఇన్స్టెంట్గా చేసుకోవడానికి యూజ్ అవుద్ది అనుకున్న వాళ్ళకి కోసం అనమాట రాగి ఇడ్లీ ఇన్స్టంట్ మిక్స్, జోవార్ దోశ ఇన్స్టంట్ మిక్స్, జోవార్ ఇడ్లీ ఇన్స్టంట్ మిక్స్ అంటే దీంట్లో ప్రీమిక్స్డ్గానే మొత్తము రాగి అంటే రాగి పిండి, తర్వాత ఆర్గానిక్ మినప్పిండి మొత్తం కలిపి ఉంటాయండి. దీంట్లో జస్ట్ వాటర్ ఒకటి మనం కలుపుకొని ఒక 15-20 minutes పక్కన పెట్టేసి తర్వాత మనం రెగ్యులర్ ఇడ్లీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీని తర్వాత ఇంకోటి మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది సాల్ట్ అండి. సో మనం ఇప్పుడు బయట మార్కెట్లో వాడుతున్న సాల్ట్ ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి వైట్ సాల్ట్ వాడుతూ ఉంటాం. సో మనకిప్పుడు ఇళ్ళలో చాలామంది థైరాయిడ్ ఒకటి, తర్వాత బీపీ సమస్యలతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అది మేజర్ రీజను అవి రావడానికి కారణం మనం వాడుతున్న వైట్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో అమ్మే సాల్ట్. సో అయోడైజ్డ్ అంటారు కానీ దాంట్లో ఏమి కలపలేదండి, ఏమి కలపరు, వాళ్ళు జస్ట్ ప్రాసెస్ చేసిస్తారు. కానీ మనం వాడాల్సింది ఏంటంటే మనకు పాజిబిలిటీ ఉండి దొరికితే సీ సాల్ట్ ఒకటి వాడాలి, సముద్రపు ఉప్పు, లేదంటే హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్ అంటారండి. సో ఇది హిమాలయాల దగ్గర ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో హిమాలయస్ దగ్గర ఇది న్యాచురల్గా ఇదవుద్దండి, అంటే భూమిలో ఫామ్ అవుద్ది. మనం దీన్ని ఏమి తయారు చేసింది లేదు, దీన్ని ఏం ప్రాసెస్ చేసింది లేదు. సో దీన్ని తెలుగులో సైంధవ లవణం అంటారు. దీంట్లో బాడీకి కావాల్సిన ఎన్నో రకాల మినరల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీకి కావాల్సిన అయోడిన్ అన్ని రకాల మినరల్స్ కూడా అందుతాయి. ఇది మీకు 2 ఫామ్స్లో దొరుకుతుందండి, ఒకటి పౌడర్ రూపంలో దొరుకుతుంది, 2 గ్రాన్యువల్ రూపంలో దొరుకుతుంది. సో మీరు కనుక గ్రాన్యువల్స్ చూస్తే ఈ గ్రాన్యువల్స్ ఇలా ఉంటాయండి. సో బ్రౌను, రెడ్, వైట్ ఈ మిక్స్డ్ కాంబినేషన్లో ఉంటాయండి. సో మీరు మీ ఫుడ్లో ఏంటంటే రెగ్యులర్గా వాడుతున్న వైట్ సాల్ట్ని మీరు దీంతో రీప్లేస్ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. తర్వాత మీరు వాడుతున్న వైట్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్రౌన్ షుగర్ కానీ, లేదంటే పాజిబిలిటీ ఉంటే ఆర్గానిక్ బెల్లం పౌడర్ కానీ, బెల్లం కానీ, తాటి బెల్లం కానీ ఇలాంటి వాటితో కూడా మీరు రీప్లేస్ చేసుకుంటే మంచి హెల్దీగా ఉండొచ్చు అనమాట. వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్లుగా కొంతమంది అంటే టైం లేక ఇడ్లీ కానీ, దోశ కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఇన్స్టెంట్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ మనకు కనిపించేది ఏంటంటే లైక్ పాస్తా కానీ, తర్వాత ముజ్లీ కానీ, తర్వాత ఓట్స్ అండి. సో ఈ వేరియంట్స్ కూడా మన దగ్గర మెయింటైన్ చేస్తున్నాము. మీకు ఫ్లేక్స్లో వచ్చేసి ఫ్లేక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, అటుకులు అంటారు కదా. సో అటుకుల్లో వచ్చేసి మన దగ్గర జోవార్ అంటే జొన్నల అటుకులు ఉన్నాయి, తర్వాత రాగుల అటుకులు ఉన్నాయి, తర్వాత బార్లీతో చేసినవి, బజ్రా అంటే సజ్జలతో చేసిన అటుకులు కూడా ఉన్నాయండి. ఇవి కూడా మీరు ఏంటంటే మిల్క్లో వేసేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఇవి కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా సర్వ్ చేస్తాయి అన్నమాట. తర్వాత మన దగ్గర రెడ్ రైస్ తోటి చేసిన అటుకులు కూడా ఉన్నాయండి. రెగ్యులర్ వైట్ రైస్ అటుకులు అంటే ఆర్గానిక్ వైట్ రైస్ తోటి చేసిన అటుకులే కాకుండా రెడ్ రైస్ తోటి చేసిన అటుకులు కూడా ఉన్నాయి. రెడ్ రైస్ అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అండి, మంచి ఫైబర్ రిచ్ ఫుడ్. సో దీన్ని కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, చాలా మంచి హెల్దీ ఐటమ్ అనమాట. తర్వాత కార్న్ ఫ్లేక్స్, వీట్ ఫ్లేక్స్, తర్వాత ముజ్లీ అనమాట, మిల్క్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా ముజ్లీ కానీ, తర్వాత పీనట్ బటర్ కానీ. తర్వాత ఈ ముజ్లీలో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి, లైక్ నట్టి డిలైట్ అని, రియల్ ఫ్రూట్ అని, ఫ్రూట్ అండ్ నట్ అని, డైట్ కంట్రోల్ అని, ఇలాగా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. తర్వాత రెగ్యులర్ ఓట్స్ ఒకటి మన దగ్గర అండి బయట వాటికంటే మనం ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. సో చాలా బాగుంటాయి. సో రెగ్యులర్ ఓట్స్లా కాకుండా మీకు మల్టీగ్రెయిన్ ఓట్స్ కూడా దొరుకుతాయండి. మల్టీగ్రెయిన్ ఓట్స్లో ఏంటంటే వీట్ ఒకటి, బార్లీ, రాగి ఈ 3 కాంబినేషన్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి
తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇంకొక ఐటమ్, మంచి ఐటమ్ ఏంటి అంటే సో మిల్లెట్ హౌస్ మాల్ట్ అంటారండి దీన్ని. సో డాక్టర్ కాదర్ అలీ గారి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఆయన ఎంతో రీసెర్చ్ చేసి మిల్లెట్స్ చాలా మంచి హెల్దీ ఫుడ్, ఇది తీసుకోవాలి అని చెప్పి దాని గురించి చాలా అంటే అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు పబ్లిక్లో. సో వాళ్ళ ఆధ్వర్యంలో తీసినటువంటి స్ప్రౌటెడ్ సిరిధాన్య మిల్లెట్స్ మాల్ట్ అంటారండి. అంటే మొలకెత్తిన సిరిధాన్యాలతో తయారు చేసినటువంటి మాల్ట్ పౌడర్ అన్నమాట. దీంట్లో మీకు వచ్చేసి కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఇట్లాగా దీంతో పాటుగా కొన్ని రకాల పప్పు దినుసులు అంటే మినుములు, పెసలు ఆర్గానిక్ యూజ్ చేస్తారండి. మినుములు, పెసలు, కందులు, తర్వాత ఎర్ర బియ్యము, తర్వాత చియా సీడ్స్, అట్లాగా మల్టిపుల్ వెరైటీస్తో పాటుగా వీటితో పాటు ఇంకో కాంబినేషన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ కూడా దీంట్లో కవర్ చేస్తారండి. సో మీరు కనుక చూసినట్లయితే దీంట్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఉంటుంది. సో వీటన్నిటి కాంబినేషన్తో తయారు చేసినటువంటి మాల్ట్ పౌడర్ అన్నమాట. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీకి కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. దానివల్ల మనం ఎనర్జెటిక్గా ఉండొచ్చు అనమాట, యాక్టివ్గా ఉండొచ్చు డే అంతా. తర్వాత ఇదే కాంబినేషన్లో ఇంకోటి అంటే జీనీ అని చెప్పేసి ఇది కూడా ఒక రకమైన మిల్లెట్ హెల్త్ మిక్స్. సో దీంట్లో వచ్చేసి 25 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు మిల్లెట్ హౌస్ మాల్ట్ అండి. కాకపోతే వాళ్ళ వీళ్ళదానికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళేమంతా స్ప్రౌటెడ్ వాడతారండి. అంటే మొలక కట్టించి ఆ మొలకెత్తిన విత్తనాల నుంచి వచ్చిన పౌడర్ని రోస్ట్ చేసి దాన్ని కాంబినేషన్కి ఇస్తారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ రా అండి, అంటే రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ వీటిని పౌడర్లా చేసి ఆ పౌడర్ కాంబినేషన్ తోటి వీళ్ళు కూడా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, సీడ్స్ మిక్స్ చేసేస్తారు. సో ఇవి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి డ్యూటీకి కానీ, వర్క్కి కానీ, లేదంటే కాలేజీకి కానీ, స్కూల్కి అనుకున్న వాళ్ళకి ఇది ఏంటంటే ఒక గ్లాసు వాటర్ తీసుకొని మన రాగి జావలాగా ఒక స్పూను దాంట్లో వేసేసి బాయిల్ చేసుకొని దాంట్లో మీరు మిల్క్ కావాలంటే మిల్క్, లేదంటే బటర్ మిల్క్ కావాలంటే బటర్ మిల్క్, సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కావాలంటే సాల్ట్, లేదంటే ఆర్గానిక్ జాగరీ పౌడర్ కానీ, తాటి బెల్లం కానీ మీ ఇష్టం వచ్చింది దాంట్లో కలుపుకొని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తాగేసి వెళ్ళిపోవచ్చండి. ఇది మీకు 3 to 4 hours వరకు అంటే మనిషిని బాగా యాక్టివ్గా ఉంచుతుంది అన్నమాట. బాడీకి కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాం, హెల్దీగా ఉంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ సెక్షన్ మెయింటైన్ చేసామండి. డ్రై ఫ్రూట్స్లో కూడా అన్ని ప్రీమియం క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అంటే రెగ్యులర్గా మనకు బయట మార్కెట్లో డ్రై ఫ్రూట్ షాపుల్లో అన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి. దాంట్లో అంటే లోయెస్ట్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంటారు అందరిని సాటిస్ఫై చేయడం కోసం. సో మన రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే డిఫరెంట్గా ఇన్ ద సెన్స్ క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట మనం. సో అందులో భాగంగా మనము అంటే విజయవాడలో ఆల్రెడీ ఎప్పటి నుంచో డ్రై ఫ్రూట్స్ దాంట్లో కేటగిరీలో బెస్ట్గా ఉంటూ ఎంతోమందికి తెలిసిన ఫేమస్ షాప్ అయిన కాజు హౌస్ అని ఉంటుందండి. సో వాళ్ళ దగ్గర నుంచి మనము డ్రై ఫ్రూట్స్ అన్ని ప్రీమియం క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం. సో వీటిలో కూడా మనం ఏంటంటే అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి సో దీంట్లో కూడా క్వాలిటీస్ ప్రతి దాంట్లో 2 to 3 వెరైటీస్ మెయింటైన్ చేస్తామండి. సో మీరు క్యాష్యూ చూసారనుకోండి, దీంట్లో మీకు 205 ఆ రేంజ్ నుంచి అంటే 250 grams అండి, 260 రేంజ్ వరకు కూడా ఉంటాయి. అలాగే ఆల్మండ్స్లో కూడా మీకు క్వాలిటీ అంటే బేస్డ్ ఆన్ ది సీడ్ సైజు. సో సీడ్ అనేది పెద్దగా ఉంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఆల్మండ్ అనేది ఎందుకు తీసుకుంటామంటే దీంట్లో విటమిన్ ఈ అనేది ఉంటుంది, ఆయిల్ ద్వారాగా మనకు వస్తుంది, స్కిన్కి చాలా మంచిది. సో మనం గింజ సైజు కనుక పెద్దగా ఉంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో సీడ్ సైజు పెరిగే కొద్దీ దాని క్వాలిటీ పెరుగుతుంది, దాని ప్రైస్ కూడా పెరుగుతుందండి. సో అలాగా మనం అన్ని రకాలు మెయింటైన్ చేస్తాం. మన దగ్గర మ్యాంగో జెల్లీ ఒకటి ఉంటుంది ప్రీమియం క్వాలిటీ, తర్వాత అమరూద్ అంటే మన గోవా జెల్లీ ఒకటి ఉంటుంది, తర్వాత రాస్ప్బెర్రీ, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్లో పీచ్, డ్రైడ్ చెర్రీసు, రోస్టెడ్ పిస్తా, ప్లెయిన్ పిస్తా, తర్వాత హనీ సోకుడు డ్రై ఫ్రూట్స్ కాంబినేషను, తర్వాత డ్రైడ్ స్ట్రాబెర్రీ, అంజీర్ రోల్స్, ఇట్లాగా అన్ని వేరియంట్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్ వెరైటీస్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ డ్రైడ్ కివీ స్లైసెస్, తర్వాత అంజూరా, తర్వాత వాల్నట్స్, తర్వాత యాప్రికాటు, ఇలాగా అన్ని రకాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రాస్ప్బెర్రీ కూడా ఉంది మన దగ్గర, డ్రైడ్ ఆప్రికాట్ కూడా ఉంది. తర్వాత కిస్మిస్లో కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయండి, బ్లాక్, ఎల్లో, రెడ్, తర్వాత మునక్క అని చెప్పి అదొక వెరైటీ. తర్వాత మీకు ఖర్జూరాల్లో కూడా బ్లాక్ ఖర్జూరా అండ్ రెడ్ ఖర్జూరా 2 వేరియంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిల్స్ సెక్షన్ అండి. సో మనం ఆయిల్ లేకుండా వంట అనేది కొంచెం కష్టం కాబట్టి సో ఆయిల్ యూజ్ చేసే మనం అన్ని రకాల వంటలు ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని. సో ఆయిల్స్లో కూడా మనం ఏంటంటే అన్ని చెక్క గానుగ నూనెలో వాడుతున్నామండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే మనం ఇక్కడ పెట్టున్నాం. సో
సో బయట ఏంటంటే మీకు ప్యాకెట్లో అంటే 180 రూపీస్ 200 రూపీస్ అలాగా డిఫరెంట్ బ్రాండ్స్లో అమ్ముతూ ఉంటారు. సో చాలామంది చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే ఇది ఏమనంటే బయట ప్యాకెట్లో 200 220 180 ఆ రేంజ్లో వచ్చే ఆయిల్స్ అనేది అసలు మంచిది కానే కాదు. ఎందుకనంటే అవన్నీ రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్, త్రిబుల్ రిఫైన్డ్ అని రిఫైన్ చేసిన ఆయిల్స్. సో మీరు కనుక ఆలోచిస్తే మామూలుగా అందరు చెప్పేది, అందరికి తెలిసిన విషయం ఏంటంటే దాదాపు 2.5 కేజీల నుంచి 3 కేజీల పల్లీలు అవసరం అవుతాయి 1 కేజీ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి. సో 1 కేజీ పల్లీలు అనేది మార్కెట్లో ఎంత తక్కువ తీసుకున్న కెమికల్ పల్లీలైనా కానీ 100 రూపాయల నుంచి 120 రూపాయలు ఉన్నాయి. ఆ చొప్పున 3 కేజీలు అంటే 300 రూపాయల పల్లీలు ఖర్చు అవుతుంది. సో దాన్ని ప్రాసెస్ చేయడానికి 40 to 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఏముందంటే ఆల్మోస్ట్ 400 రూపీస్ అవుతుంది అనమాట 1 కేజీ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి. కానీ 200 రేంజ్లోనే బయట ఆయిల్ అమ్ముతూ ఉన్నారు. అది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే అది అందరూ చెప్పేది అందరికి తెలిసిందే, దాంట్లో ఎక్కువ అంత కల్తీ ఆయిల్ ఉంటుంది. సో కాటన్ సీడ్ ఆయిల్ అని, తర్వాత మన పెట్రోలు, డీజిల్ ఇలాంటి ప్రోడక్ట్స్ను తయారు చేసే విధానంలో మిగిలిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్ని రిఫైన్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ తీసి ఆయిల్ని మనకి బయట సప్లై చేస్తూ ఉంటారు ప్యాకెట్లో. సో ఇప్పుడు ఆయిల్ వాడటం వల్ల ఏంటంటే మనకి చాలా రకాలైనటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో అది అసలు మంచి ఫుడ్ కానే కాదు ఆయిల్ అనేది. సో ఇది బిట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మామూలు ప్యాకెట్ ఆయిల్ తోటి కంపేర్ చేస్తే. బయట కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చక్కగా నూనెలో 330 ఆ రేంజ్లో అమ్ముతారండి. సో మనది వచ్చేసి ఆయిల్ వచ్చేసి 410 రూపీస్ అలా పడుతుంది పర్ లీటర్. సో ఆయిల్ చూడండి, ఆయిల్ క్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఎందుకనంటే మనం యూజ్ చేసే గ్రౌండ్ నట్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ నాటు పల్లీలు అండి. సో మనం వాడే పల్లీలు అంటే మనం ప్రమోట్ చేసే పల్లీలు కానీ ఈ ఆయిల్కి యూజ్ చేస్తున్న పల్లీలు ఏంటంటే ఆర్గానిక్ నాటు పల్లీలు అనమాట. మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. సో ఆ క్వాలిటీ ఉన్న ప్రీమియం గ్రేడెడ్ పల్లీలనే మనకి నూనె తీయడానికి వాడతారు. సో ఇవి వచ్చేసి కేజీ 210 రూపీస్ అండి. ఇవి ఆల్మోస్ట్ 2.5 కేజీస్ నుంచి 3 కేజీస్ వరకు అవసరం అవుతుంది 1 కేజీ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి, 1 కేజీ కానీ 1 లీటర్ కానీ. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వీళ్ళు బల్క్లో తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి 150 ఆ రేంజ్లో పడ్డా కానీ సో 450 రూపీస్ 3 కేజీస్కి ఛార్జే అవుతుంది. అంటే దాని ఎక్స్పెన్సెస్ 350 రూపీస్ వరకు అవుతుంది అనమాట. 350 to 450 అవుతుంది. తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి తీసినందుకు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ అవన్నీ కలుపుకొని మీకు 500 దాకా పడుతుందండి అది యాక్చువల్గా ఒక కేజీని ప్రొడ్యూస్ చేయడానికి. తర్వాత ఏంటంటే ఆ మిగిలిపోయిన కేక్ ఏదైతే ఉందో అంటే ప్రెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన కేక్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయట మార్కెట్లో అమ్ముతారు. దాన్ని కౌ ఫీడింగ్, బఫెలో ఫీడింగ్కి వాడతారన్నమాట. సో అవి వాటి వల్ల కొంత రిటర్న్ వచ్చినా కానీ మొత్తం మీద ఓవరాల్గా వీళ్ళు మనకి అమ్మేది 410 రూపీస్ అండి. మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నాం ఆయిల్ ఇది కంప్లీట్లీ న్యాచురల్, దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేసింది లేదు. దట్టు ఆర్గానిక్ నాటు పల్లీలతో తీసినటువంటి ఆయిల్ అండి ఇది. సో ఇంకా బయట దానికి మన డిఫరెన్స్ ఏంటంటే బయట వాడే ఆయిల్ ఏదైతే ఉందో అంటే బయట తీసే రెగ్యులర్ కోల్డ్ ప్రెషర్ ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఒక లేయర్లా ఫామ్ అవుతుంది కింద చూస్తే. సో ఎందువల్ల అంటే వీళ్ళు ఫిల్టరింగ్ అనేది చేయరు, అన్ఫిల్టర్డ్ అనమాట ఇది. సో వచ్చినట్టుగా పట్టేసిస్తారు. దీనివల్ల వీళ్ళకి ఆయిల్ అనేది వేస్టేజ్ ఉండదు. కానీ వీళ్ళు అలా కాదండి, ప్రకృతివనం బ్రాండ్లో ఏంటంటే వీళ్ళు 6 స్టేజ్లో క్లాత్ ఫిల్టర్ పెట్టి సో ఎలాంటి పార్టికల్స్ రానివ్వకుండా కేర్ తీసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే దీనికి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు 6 months వరకు ఎలాంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రౌండ్ నట్ ఆయిల్తో పాటు మనం అన్ని రకాల ఆయిల్స్ మన స్టోర్లో పెట్టామండి. దీంట్లో వచ్చేసి మామూలుగా ఆలివ్ ఆయిల్స్ కూడా పెట్టాము. ఆలివ్ ఆయిల్స్లో కూడా మనం ఎక్స్ట్రా లైట్ ఒకటి, ఎక్స్ట్రా వర్జిన్ ఒకటి, ఈ 2 మెయింటైన్ చేస్తూ ఉన్నాము. సో ఆలివ్ ఆయిల్ కూడా చాలామందికి తెలిసినట్లుగానే అది కూడా మంచి హెల్దీ ఆయిల్. తర్వాత మన దగ్గర గోశాల వాళ్ళది, బందర గోశాల వాళ్ళది ఎద్దుగానుగ నూనె అండి. ఇది బుల్ డ్రివెన్ కోల్డ్ ప్రెషర్ ఆయిల్ అంటారు. సో ఎద్దుతోటి తిప్పి మాన్యువల్గా కాకుండా ఎద్దుతోటి తిప్పి కలెక్ట్ చేసినటువంటి ఆయిల్. దాని తర్వాత మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. అది ఆర్గానిక్ సన్ఫ్లవర్ తోటి కోల్డ్ ప్రెస్డ్ విధానంలో తీసినటువంటి ఆర్గానిక్ సన్ఫ్లవర్ ఆయిల్. తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే మన ఏదైతే ఉన్నాయో రైస్ ఉన్నాయో ఆర్గానిక్ రైసు, ఆ రైస్ని మనము ప్రాసెస్ చేస్తాం కదా, దాని మీద షెల్ తీసేసి అంటే ప్యాడీని రైస్గా కన్వర్ట్ చేసే విధానంలో దాని మీద ఒక బ్రాండ్ తయారవుతుంది కదా, సో తౌడు అంటారు మన తెలుగులో. సో ఆ తౌడుని ప్రెస్ చేసి దాంతో తీసినటువంటి ఆయిల్ అన్నమాట. దాంతోపాటుగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది మన దగ్గర. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా చాలామంది డైట్ కంట్రోల్లో యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత రెగ్యులర్ కోకోనట్ ఆయిల్, ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ అండి.
సో ఇదేంటంటే ఇది మల్టీపర్పస్ అనమాట, మీకు హెయిర్కి, స్కిన్కి, తర్వాత వంటలో కూడా యూజ్ చేయొచ్చు. దీంతోపాటుగా మన దగ్గర ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ దొరుకుతుంది. తర్వాత క్యాస్టర్ ఆయిల్, ఆముదం చాలామందికి ఇప్పుడు జనరేషన్ తెలియదండి. ఆముదం కూడా చాలా మంచి హెల్దీ ఆయిల్. ఒకప్పుడు ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఇవన్నీ రాకముందు స్టార్టింగ్ రోజుల్లో, అంటే స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ వంటలు మొదలుపెట్టిన రోజుల్లో ఈ క్యాస్టర్ ఆయిల్ ఆముదంతో కూడా అంటే కర్రీస్ చేసుకునే వాళ్ళంట. అది మేము అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉంటే విన్నాం అనమాట. సో దాని తర్వాతగా మన దగ్గర జింజలి అంటే సిసమే అంటారు కదా, మన తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. సో ఆయిల్స్ కూడా దొరుకుతాయి, తెల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె. ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా నాటు తెల్ల నువ్వులు, నాటు నల్ల నువ్వులు ఆయిల్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా చాలా హెల్దీ ఆయిల్స్. నువ్వుల నూనెలో మిగతా నూనెల కంటే చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అన్నమాట. సో అది కూడా మన డైట్లో మనం వీక్లీ వన్స్ డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కొక్క రకమైన ఆయిల్లో ఒక్కొక్క రకమైన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో వీక్లీ వన్స్ మీరు ఒక వీక్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకో వీక్ సన్ఫ్లవర్, ఇంకొక వీక్ గ్రౌండ్నట్ అలా యూజ్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే మనం అన్ని రకాల ఆయిల్స్ పెట్టాము. తర్వాత మన దగ్గర సాఫ్లవర్ ఆయిల్ కూడా దొరుకుతుందండి. సాఫ్లవర్ అంటే కుసుమ నూనె అంటారు. సో సన్ఫ్లవర్ లాగానే ఉంటుంది దీని సీడ్ కూడా, కానీ సాఫ్లవర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఇది కూడా మంచి హెల్దీ ఆయిల్. సాఫ్లవర్ సీడ్స్ కూడా చూపిస్తాను. సాఫ్లవర్ అంటే ఇవ్వండి, మన తెలుగులో వచ్చేసి వీటిని కుసుమ గింజలు అంటారు. సో సన్ఫ్లవర్ అనేది మార్కెట్లో రాకముందు సాఫ్లవర్ అనేది బాగా యూజ్ చేసేవాళ్ళంట. సో ఇది కూడా మంచి హెల్దీ ఆయిల్ అనమాట. మనము లైక్ ఇవి యూజ్ చేస్తామంటే బోండాలు, బజ్జీలు ఇలాగా ఆయిల్లో ఎక్కువగా ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండేటువంటి పూరీలు ఇలాంటివి యూజ్ చేస్తాం కదా. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి ఇది యూజ్ చేయమని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే సో ఈ ఆయిల్ అనేది చాలా తక్కువ అంటే అబ్జార్బ్ చేస్తుంది అనమాట. అంటే మనం పూరీలు కానీ ఏమైనా చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. సాఫ్లవర్ ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు తినడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి. తర్వాత మన దగ్గర ఇంకొక ఆయిల్ ఏంటంటే వెర్రి నువ్వులు, నైగర్ సీడ్ అంటారు. సో దీని గురించి డాక్టర్ కాదరవల్లి గారు చాలా ఎక్కువగా అంటే చాలా వీడియోస్లో మాట్లాడుతూ ఉంటారు. ఐ మీన్ టు సే. సో అదేంటంటే ఇప్పుడు మామూలుగా బుద్ధిమాంద్యం అంటారు. అంటే చిన్న వయసు పిల్లల్లో ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ అనేది ప్రాపర్గా లేనప్పుడు ఈ ఆయిల్ కనుక యూజ్ చేస్తే మెచ్యూరిటీ లెవెల్స్, బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా పనికొస్తుంది. తర్వాత పెద్ద వయసు వాళ్ళలో అల్జీమర్స్ అంటే మతిమరుపు సమస్య కనుక ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తే సో ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ ఆయిల్ కూడా మన డైట్లో భాగంగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్మెటిక్స్ సెక్షన్ అండి. కాస్మెటిక్స్లో కూడా బయట అంతా ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉంటారు. సో ఆ కెమికల్స్ యూజ్ చేయకుండా మనకి కంప్లీట్ న్యాచురల్గా తయారు చేసినటువంటి కాస్మెటిక్స్లో మీరు చూస్తే ఇక్కడ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. హెయిర్ ఆయిల్స్లో కూడా అలోవెరా హెయిర్ ఆయిల్ అని, బ్లాక్ సీడ్ కలోంజీ హెయిర్ ఆయిల్ అని, ఫ్లాక్ సీడ్ తోటి, తర్వాత బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ అని, తర్వాత మందారంతో తయారు చేసింది, ఆమ్లాతో తయారు చేసింది, ఉసిరి, అట్లాగా డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత సోప్స్లో వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉన్నాయండి. వట్టివేర్ అంటే ఇది ఒక వట్టివేర్ అనేది ఒక ఆయుర్వేదిక మొక్క అనమాట. ఆ మొక్క రూట్ తోటి తయారు చేసింది. తర్వాత నీమ్ అండ్ అలోవెరా, కోమిల్క్ అండ్ శాండ్లు. సో దీంట్లో కనుక మీరు చూసినట్టయితే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతారండి. అన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడతారన్నమాట. సో దీనివల్ల స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా స్కిన్ గ్లోకి ఇదంతా బాగా యూజ్ చేస్తుంది. దీంట్లో వాడే వాటర్ కూడా రెయిన్ వాటర్ వాడతారన్నమాట. రెయిన్ వాటర్ కూడా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇది అన్ని రకాల అంటే స్కిన్ టైప్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు. తర్వాత షాంపూస్ కూడా అన్ని కంప్లీట్ న్యాచురల్ షాంపూస్ ఉన్నాయి. షాంపూస్లో కూడా మనకి షాంపూ పౌడర్ దొరుకుతుంది. తర్వాత కుంకులు షాంపూ ఉంటుంది, తర్వాత షీకాకాయ ఉంటుంది. అలా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్లో. ఇవన్నీ కంప్లీట్ న్యాచురల్. తర్వాత టూత్ పౌడర్స్, టూత్ పేస్ట్లో కూడా మనము సాధ్యమైనంత వరకు అన్నీ న్యాచురల్గా మెయింటైన్ చేసామండి. సో దాంట్లో కూడా డిఫరెంట్ హెర్బల్స్ తోటి తయారు చేసినటువంటి, హెర్బల్ కాంబినేషన్ తోటి తయారు చేసినటువంటి టూత్ పౌడర్లు, టూత్ పేస్ట్లు కూడా మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ సెక్షన్ అండి. సో ఈ ఆయుర్వేదిక్ సెక్షన్లో కూడా మనకి ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ మొరింగా పౌడర్, మునగాకు పొడి. సో యాజ్ పర్ ఆయుర్వేద మునగాకు పొడి అనేది 300 రకాల రోగాలకి దూరంగా ఉంచుద్ది. సో ఆ మునగాకు పొడిని కూడా మనం రెగ్యులర్గా డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి. అది కూడా మంచి హెల్దీ ఐటమ్. తర్వాత అశ్వగంధ పౌడర్ అని, తర్వాత ఆమ్లా పౌడర్ అని, తర్వాత వీట్ గ్రాస్ పౌడరు, ఇట్లాగా డిఫరెంట్ వేరియంట్స్లో ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత షుగర్ అంటే డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత బీపీ పేషెంట్స్,
వెయిట్ లాసు, వెయిట్ గెయిన్, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదండి. సో వాళ్ళకి సంబంధించినవి కూడా మన దగ్గర అన్నీ కంప్లీట్ న్యాచురల్ ఉన్నాయి. సో అవి యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కూడా మీరు ఆ ప్రోడక్ట్ ద్వారాగా మీకు అందుతుందన్నమాట. ఇదండి. తర్వాత పైన వచ్చేసి మీరు చూస్తే మొత్తం హెర్బల్ స్ట్రాటజీ అనేది ఒక హెర్బల్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ కంపెనీ అండి. సో వీళ్ళు అన్ని కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ తోటే వీళ్ళు అన్ని రకాల తయారు చేస్తారు. లైక్ మనకు వచ్చేసి డిఫరెంట్ కంపెనీ లైక్ కిచెన్ క్లీనర్ ఒకటి ఉంది, బాత్రూమ్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, న్యాచురల్ లాండ్రీ డిటర్జెంటు, పెనాయిల్, టాయిలెట్ క్లీనర్, ఇవన్నీ ఏంటంటే బయట మనం వాడే రెగ్యులర్ అన్నీ కంప్లీట్లీ కెమికల్ అండి, కెమికల్ బేస్డ్. అవి చేతులు తగలడం వల్ల, తర్వాత స్కిన్కి, తర్వాత మనం బట్టలకి సర్పు కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు అది ఏంటంటే కెమికల్ కాబట్టి మనకి తెలియకుండానే బాడీలో కెమికల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మన స్కిన్ పైన. సో అవన్నీ కాకుండా ఇవంటే కంప్లీట్ న్యాచురల్ అన్నమాట. ఇవి చేతికి తగలటం వల్ల కానీ లేదంటే స్కిన్కి తగలటం వల్ల కానీ ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు, కంప్లీట్ న్యాచురల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ సెక్షన్ అండి. స్పైసెస్లో కూడా మన దగ్గర అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని రకాలు మన బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవన్నీ. తర్వాత మన దగ్గర పసుపు కూడా డిఫరెంట్ వేరియంట్స్లో ఉందండి. సో దీంట్లో వచ్చేసి ఇది మేఘాలయ దగ్గర నుంచి వస్తుంది, లక్డాంగ్ టర్మరిక్ అంటారు. ఇది హై కుర్కుమిన్ వాల్యూస్ ఉంటాయండి. సో కుర్కుమిన్ వాల్యూ అనేది ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే సో క్యాన్సర్ సంబంధించిన కణాలతోటి అంత బాగా అది పోరాడుతుంది అనమాట. సో అలాగా మన దగ్గర పచ్చి పసుపు కూడా దొరుకుతుందండి. అంటే పచ్చి పసుపు గమ్ములు ఉడకబెట్టకుండా దానిపైన స్కిన్ రిమూవ్ చేసి దాన్ని పౌడర్గా తయారు చేసి ఇస్తారన్నమాట. రెగ్యులర్గా మనం వాడేది ఏంటంటే బయట పచ్చి పసుపుని ఎండబెట్టి దాన్ని ఉడకబెట్టి దాంతో తయారు చేసిన పౌడరు. దాంట్లో అంత ప్రాపర్టీస్ ఉండవు. మన దగ్గర ఆ వేరియంట్ ఉంటుంది, పచ్చి పసుపు ఉంటుంది, ఇలాగా లక్డాంగ్ టర్మరిక్ కూడా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మన దగ్గర న్యాచురల్ కారం కూడా ఉంటుంది, చిల్లీ పౌడరు. ఇది కూడా బయట మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు దాదాపు 30 నుంచి 40 రకాల కెమికల్స్ వాడతారండి చిల్లీ పౌడరు. అంటే చిల్లీ పౌడరు ఏంటంటే దాని విత్తనం స్టేజ్ నుంచే దాన్ని కెమికల్లో ముంచుతారన్నమాట. సో ఆ విత్తనాన్ని కెమికల్లో ఎందుకు ముంచుతారంటే ఆ సీడ్ ఏదైతే ఉందో దాన్ని భూమిలో పెట్టినప్పుడు ఆ విత్తనాన్ని అంటే ఏవి చీమలు కానీ ఇలాంటివి ఏవి తినకుండా ఉండటానికి ఫాస్ట్ గ్రోత్కి ఒక రకమైన కెమికల్ యూజ్ చేస్తారు. అక్కడ నుంచి దాని లైఫ్ స్టార్ట్ అవుద్ది. దాని లైఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి పూత అంటే మొక్క పెరిగి తర్వాత పూత వచ్చి పిందగా మారి తర్వాత కాయగా మారేంతవరకు దాని మీద రకరకాల అంటే 30 నుంచి 50 రకాల స్టడీస్ చెప్పేది ఏంటంటే రిపోర్ట్స్ 30 నుంచి 50 రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు. సో ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అదంతా ఎక్కడో పోతుంది, కంప్లీట్గా మళ్ళీ మన బాడీలోకి వస్తుందండి కాయ ద్వారాగా, అంటే రెడ్ చిల్లీ పౌడర్ రూపంలో. ఎందుకంటే ఆ చిల్లీ పౌడర్ను కూడా మనం రెడ్ చిల్లీస్ని ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ పౌడర్లాగా తయారు చేస్తారు. దాని క్లీనింగ్ ఏమీ ఉండదు కాబట్టి సో దాని బాడీ అంతా కంప్లీట్ కెమికల్ తోటి నిండిపోయి ఉంటుంది. సో ఆ పౌడర్ ఆ కెమికల్ ఎక్కువగా ఉన్న చిల్లీ పౌడర్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనం మేజర్గా మనం ఏంటంటే మనం తీసుకునే డైట్లో మేజర్గా మనం ఏదైతే ఎక్కువగా కెమికల్ వెళ్ళేది ఏంటంటే చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ ఒకటి, తర్వాత పసుపు పౌడర్ ఒకటి, దాని ద్వారా కూడా చాలా కెమికల్ వెళ్తుంది. తర్వాత ఆయిల్స్ ద్వారా కూడా ఎక్కువ కెమికల్స్ వెళ్తాయి. తర్వాత రైస్ అండి, రైస్ ద్వారా కూడా ఎక్కువ కెమికల్స్ వెళ్తాయి. సో రైస్ కూడా మన దగ్గర ఆర్గానిక్ రైస్ ఉన్నాయండి. దాదాపు 12 వెరైటీస్ ఆఫ్ రైస్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. బ్లాక్ రైస్ అని, రెడ్ రైస్ అని, దాని సెక్షన్ వేరే ఉంది, చూపిస్తాను. సో ఈ రైస్లో కూడా ఏంటంటే కంప్లీట్గా మొక్క మొదలుపెట్టిన కానీ అంటే విత్తనం వేసిన కాంచి కంప్లీట్ కెమికల్ తోటి నిండిపోద్ది. సో అది అలాంటి కెమికల్ రైస్ తీసుకోవడం వల్ల కూడా మనకి చిన్నతనంలోనే రకరకాల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో ఆర్గానిక్ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, అన్నీ యూజ్ చేయలేము, అన్నీ కొనలేము, ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అనుకునే వాళ్ళు అట్లీస్ట్ అంటే అందరూ సజెస్ట్ చేసేది, నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ మీ డైట్లో మీరు కొన్ని రకాల పదార్థాలు లైక్ ఇందాక మనం అనుకున్నట్టుగా చిల్లీ పౌడర్ ఒకటి, టర్మరిక్ పౌడర్ ఒకటి, రైస్ ఒకటి, ఆయిల్ ఒకటి, అట్లీస్ట్ ఈ 4 to 5 వెరైటీస్ మనం కెమికల్ నుంచి న్యాచురల్ ఫుడ్ కనుక తీసుకోగలిగితే 50 to 70% మనము రోగాల నుంచి దూరంగా ఉండొచ్చండి. ఎందుకంటే ఈ 5 కేటగిరీస్ నుంచే మనకి ఎక్కువ కెమికల్ అనేది బాడీలోకి వెళ్తుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. సో ఇవి కూడా మన డైట్లో పార్ట్ కాబట్టి ప్రతిరోజు ఇవి లేకుండా మన డైట్ అనేది ఉండదు కాబట్టి సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా బాగా కెమికల్ యూజ్ చేస్తూ ఉంటారండి. సో మనకి వెజిటేబుల్స్లోకి వచ్చేసరికల్లా ఎక్కువ కెమికల్ యూజ్ చేసేది ఆకుకూరలకు ఒకటి, తర్వాత వంకాయ, బీరకాయ, వీటికి బాగా కెమికల్ యూజ్ చేస్తారండి. సో కెమికల్ అనేది యాక్చువల్గా ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 7 days వరకు ఆ ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ మన మార్కెట్కి రాకూడదు,
మనం కన్జ్యూమరు దాన్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే కెమికల్ అనేది కంప్లీట్గా దాని మీద ఉండిపోద్ది. అది తీసుకోవడం వల్ల మనకి బాడీలో చాలా రకాల డ్యామేజ్ అవుతాయి. కానీ అవన్నీ రైతు ఇగ్నోర్ చేస్తాడు. కొనే కన్జ్యూమర్ కూడా ఇది ఎప్పుడు స్ప్రే అయింది, ఎలా పండించారు, ఏందనేది ఇవన్నీ ఆలోచించరు, పట్టించుకోరండి. సో డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తారు, తెచ్చేసుకుంటారు, కడిగేసుకుంటారు, వండేసుకుంటారు. కానీ దానివల్ల కెమికల్ అనేది ఎంత బాడీలోకి వెళ్తుంది, దీనివల్ల మనకి ఎన్ని డిసీజెస్ వస్తున్నాయి అనేది ఎవరో ఆలోచించేంత టైం లేదు, ఆలోచించేంత అంటే ఓపిక కూడా లేకుండా పోయిందనమాట ప్రజెంట్ జనరేషన్కి. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. సో మా ఫామ్ నుంచి కొన్ని రకాలు వస్తాయి. ప్రస్తుతానికైతే వంకాయలు, బెండకాయలు, దోసకాయలు ఇలాంటివన్నీ మా ఫామ్ నుంచి వస్తున్నాయి. సో ఫ్రూట్స్లో కూడా బొప్పాయి ఒకటి, బనానా ఒకటి, జామ త్వరలో రాబోతుంది. ఆ వాటర్ మిలన్ కూడా మా ఫామ్ నుంచి వచ్చింది. సో మా ఫామ్ నుంచి వచ్చినవి కాబట్టి మేము బయట ప్రైసెస్ కంటే తక్కువ ప్రైసెస్కి ఇస్తున్నాం. మిగతావన్నీ మా ఫామ్లో అవైలబిలిటీ లేవు కాబట్టి మేము బెంగళూరు నుంచి తెప్పిస్తూ ఉన్నాం. సో విజయవాడ, గుంటూరు, తర్వాత బెంగళూరు కొన్ని ఏరియాస్లో అంటే ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి కదా. సో ఆర్గానిక్ షాప్స్ మొత్తానికి సప్లై చేసేవాళ్ళు శివగంగా అనే ఒక సంస్థ ఉంటుందండి. సో వాళ్ళ దగ్గర నుంచే మనము తీసుకుంటా ఉన్నాము. సో ఇవేంటంటే వీక్లీ ట్వైస్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఈరోజు మార్నింగే మనకి ఫ్రెష్గా వచ్చాయి. సో మన వాట్సాప్ గ్రూప్లో మనకి రాగానే మనం ఇంటిమేషన్ పాస్ చేస్తాము, ఇలాగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వచ్చాయి, కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు అని. ఈవెన్ ఆర్డర్ కూడా తీసుకొని మనము తెప్పిస్తూ ఉంటాం అన్నమాట. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కస్టమరు మాకు ఇవి కావాలి అంటే రెడ్ క్యాప్సికమ్ కావాలి, ఎల్లో క్యాప్సికమ్ కావాలి, లేదంటే బీట్రూట్ కావాలన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం తీసుకొచ్చి సప్లై చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత మన దగ్గర నాటుకోడి గుడ్లు కూడా దొరుకుతాయండి, బ్రౌన్ ఎగ్స్ అంటారు కదా. సో ఈ బ్రౌన్ ఎగ్స్ కూడా మనకి రావులపాలెం ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వస్తాయి. సో అబీ ఎగ్స్ అని, ఇది కూడా ఒక మంచి బ్రాండ్. సో వీళ్ళు ఇచ్చే ఫీడ్ కూడా కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. సో వీళ్ళు ఎవ్రీ 2 వీక్స్కి వచ్చే అవుట్పుట్ను కూడా ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకి షేర్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, గోల్డ్ ప్లస్ అని, D3 అని, న్యూట్రీ ప్లస్ అని, డోస్ అని. సో రెగ్యులర్ ఎగ్స్ తోటి కంపేర్ చేస్తే వీటిలో 2x టైమ్స్ టు 10x టైమ్స్ అంటే మోర్ ఇవి ఉన్నాయన్నమాట, న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి ప్రతి దాంట్లో. సో అలాగా ఇవి కూడా మనము మంచి హెల్తీ ఎగ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం మన స్టోర్లో. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడేది ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి హనీ లెమన్ వాటరు, ఇవి ఈ కాంబినేషన్లో గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటారు. మంచి అంటే బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ పెరగడంలో హనీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఇచ్చే క్వాలిటీస్. ప్లస్ హనీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళు కూడా బాడీలో ఉన్నటువంటి ఏదైతే అధిక కొవ్వు ఉందో దాన్ని కరిగించడంలో, మెల్ట్ చేయడంలో బాగా ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్లస్ హనీలో ఉన్నటువంటి వాల్యూస్తో పాటు మనం దాన్ని కాంబినేషన్గా ఆమ్లా అంటే నిమ్మకాయ తీసుకుంటూ ఉంటాం. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, దానివల్ల స్కిన్, హెయిర్ వీటన్నిటికీ బాగా ఉంటుంది కాబట్టి. సో హనీలో కూడా మన దగ్గర డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. బయట రెగ్యులర్గా దొరికే హనీ కంటే మన దగ్గర చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో బయట దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటంటే బయట బ్రాండెడ్ కంపెనీలు అని చెప్పి ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో 2 సంవత్సరాల క్రితం మన రిపోర్ట్స్లో కూడా అంటే న్యూస్లో కూడా బాగా వచ్చింది, బయటికి స్ప్రెడ్ అయింది. ఏమనంటే ఏదైతే బ్రాండెడ్ నేమ్స్ ఉన్న హనీ అంతా అడల్టరేటెడ్ హనీ, కల్తీ జరిగింది, దాంట్లో ఒరిజినల్ హనీ అనేది చాలా తక్కువ ఉంది, అంతా షుగర్ పాకం, బెల్లం పాకం ఇలాంటివి కలుపుతూ ఉన్నారని చెప్పి రిపోర్ట్స్ కూడా చెప్పాయి. సో అలా కాకుండా మనవన్నీ కంప్లీట్ న్యాచురల్. సో మనం ఏం చేసామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అంటే ఓన్లీ దాని గురించి చెప్పడమే కాకుండా దాన్ని స్మెల్ చేయించడం, టేస్ట్ చేయించడం కోసం కూడా మనం ప్రతి ఒక్కటి శాంపిల్ బాటిల్ కూడా ఓపెన్ చేసి పెట్టాము. సో వాళ్ళు వచ్చిన కస్టమర్ ఏంటంటే దాన్ని ఓపెన్ చేసి దాన్ని స్మెల్ చేసి టేస్ట్ కూడా చేసి ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి. మీరు ఏ టెస్ట్ చేసుకోవడానికైనా హనీని అంటే ఒరిజినల్ కాదా అనేది అంటే రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు. ఆ టెస్టులు కూడా చేసుకున్నా కానీ మనకి ఇబ్బంది ఉండదు అనమాట. సో దీంట్లో ఈ హనీలో రెగ్యులర్ హనీ, మల్టీఫ్లోరా అంటారండి. అంటే మల్టీఫ్లోరా ఇన్ ద సెన్స్ ఏ హనీ అంటే ఏ ఫ్లవర్ దొరికితే ఆ ఫ్లవర్ నుంచి హనీ బీస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి అనమాట, తీసుకుంటూ ఉంటాయి. సో అదొకటను. తర్వాత వాము తోటలో పెట్టినటువంటి హనీ అనమాట. కంప్లీట్ వాము తోటలో మామూలుగా మనం డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాము తింటూ ఉంటాం. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ దీంట్లో వస్తాయి. తర్వాత అరకు దగ్గర నుంచి కలెక్ట్ చేసిన హనీ, తర్వాత జీసీసీ వాళ్ళది గిరిజన హనీ, తర్వాత హిమాలయస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది, కాశ్మీర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది, ఇలాగ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి అన్నమాట.
తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసిన ఐటమ్ ఏంటంటే గీ అండి. గీ కూడా ఏంటంటే యాజ్ పర్ ఆయుర్వేద గీ అంటే నాటు ఆవు నెయ్యి మాత్రమే నెయ్యిగా కన్సిడర్ చేస్తారు. కానీ మనకు మార్కెట్లో దొరికేదంతా బెఫెలో గీ ఒకటి, తర్వాత జెర్సీ ఆవు గీ. సో అవి తీసుకున్న ఒకటే తీసుకోకపోయినా ఒకటే, దాంట్లో అంత ప్రాపర్టీస్ మెడిసినల్ వాల్యూస్ ఏముండవు. సో గీ తీసుకోవాలి అంటే పక్కాగా అది దేశీ నాటు ఆవు నెయ్యి ఉండాలన్నమాట. సో దాంట్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో బయట మార్కెట్లో ఎలా దొరుకుతుందంటే పచ్చి పాల నుంచి మేగడని తీసేసి ఆ పాల ద్వారాగా అలా తయారు చేస్తారన్నమాట, ఆ ఫామ్లో తయారు చేస్తారు. అంటే పాలని పెరుగులా మార్చడం కానీ, తర్వాత దాన్ని మజ్జిగలా చిలకటం కానీ, అంటే ఆ ప్రాసెసింగ్ అనేది ఎక్కడా జరగదు. వాళ్ళు అలాగ డైరెక్ట్గా మిల్క్ నుంచి తీసేసి ఆ మిల్క్ని మళ్ళీ ప్యాకెట్లో పోసేసి బయట అమ్ముతూ ఉంటారు కన్జ్యూమర్స్కి. ఆ విధంగా కాకుండా మనది ఏంటంటే కంప్లీట్గా న్యాచురల్ అన్నమాట. న్యాచురల్ ఇన్ ద సెన్స్ అలాంటి ప్రాసెస్ చేయకుండా కంప్లీట్గా ఇది ఏంటంటే 25 లీటర్ల నుంచి 30 లీటర్ల నాటు ఆవు పాలు అవసరమవుతాయండి ఒక కేజీ గీని కనుక ప్రొడ్యూస్ చేయాలంటే, జెన్యున్గా ప్రొడ్యూస్ చేయాలంటే. సో ఈ నాటు ఆవు పాలని కాగబెట్టి, ఆ కాగబెట్టిన దాన్ని పెరుగుగా చేసి, ఆ పెరుగు మేయించి మేగడని సేకరించి, ఆ మేగడని మళ్ళీ కాగబెట్టి దాంట్లోంచి తయారు చేస్తారన్నమాట. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట, చేతితో తయారు చేసింది. దీంట్లో మిషన్ ప్రాసెసింగ్ కూడా ఏముండదు. సో ఇలాంటి నెయ్యి తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు కూడా అందుతాయి అన్నమాట. సో ఈ రకమైన నెయ్యి ఉంటుంది. తర్వాత మన దగ్గర ఆర్గానిక్ చట్నీస్ కూడా ఉన్నాయి, కొన్ని రకాల ఆర్గానిక్ చట్నీస్, అన్ని రకాల చట్నీస్. ఆర్గానిక్ చట్నీస్ ఇన్ ద సెన్స్ సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా చెక్క గానుగ నూనెలో, ఆ గానుగ నూనె వాడి ప్లస్ దాంట్లో వాడిన ఏదైతే ఉందో మెటీరియల్, అది నిమ్మకాయ అనండి, లేదంటే మ్యాంగో అనండి, గోంగూర కానీ ఏదైనా కానీ అవి కూడా ఆర్గానిక్ విధానంలో పండించినవి. దాంట్లో వాడినటువంటి చిల్లీ పౌడర్ కూడా కంప్లీట్ న్యాచురల్ అన్నమాట, అంటే పెస్ట్ ఫ్రీ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తారు. తర్వాత కపివా అని చెప్పి ఇది ఒక ఆయుర్వేదిక్ బ్రాండ్ అండి. సో వీళ్ళకి సంబంధించినటువంటి జ్యూసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో మన దగ్గర అంటే అన్ని రకాల జ్యూసెస్ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. వాటిలో బీపీ కేర్ అంటే బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి, తర్వాత వైల్డ్ ఆమ్లా అని అదొకటి, తాలు అలోవెరా. ఈ అలోవెరా కూడా స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇది వైల్డ్ ఆమ్లా అనేది మన విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. త్రిఫలా జ్యూస్ అనేది అందరికీ తెలిసిందే. ఇది కూడా ఏంటంటే మన బాడీలో మంచి రెసిస్టెన్స్ పవర్ రావడానికి ఇది కన్జ్యూమ్ చేయాలి. దీంట్లో వచ్చేసి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అని ఈ 3 కాంబినేషన్తో తయారు చేస్తారు. తర్వాత ఆర్థోష్యూర్ అని చెప్పేసి ఇది ఆర్థోపెడిక్ పేషెంట్స్ కోసం తయారు చేసింది. తర్వాత నీమ్ జ్యూస్, నీమ్లో కూడా మంచి వేపాకులో కూడా మంచి బాడీకి సంబంధించిన ఇది ఉంటాయి కాబట్టి అది కూడా ఒక జ్యూస్ రూపంలో మనకు అందించారన్నమాట. తర్వాత లివర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ లివర్ కేర్కి సంబంధించిన జ్యూస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తర్వాత డయాఫ్రీ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కోసము తయారు చేసినటువంటి జ్యూసు. మీరు ఏ జ్యూస్నా కానీ కంప్లీట్లీ న్యాచురల్ ఇవన్నీ. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్లీ హెర్బల్ అన్నమాట. ఆయుర్వేదిక్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ తయారు చేశారన్నమాట. సో అంటే ఇవన్నీ కంప్లీట్ న్యాచురల్. ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత పీరియడ్ కేర్ జ్యూస్ అని ఇది ఒకటి అండి. అంటే లేడీస్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సో ఆ ఇష్యూస్ని ఇది చేయడం కోసం కూడా వీళ్ళు ఒక రకమైన జ్యూస్ తయారు చేశారు. ఇది తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కానీ అలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు అనమాట. తర్వాత స్టోన్ గో అండి, అంటే కిడ్నీలో స్టోన్స్ ఏదైనా ఫామ్ అయితే ఆ స్టోన్ని న్యాచురల్గా కరిగించడానికి ఎలాంటి కెమికల్ మెడిసిన్ వాడకుండా తయారు చేసినటువంటి ఇది జ్యూస్. తర్వాత వైల్డ్ తులసి గిలాయి, అంటే ఈ తులసి గురించి చెప్పేది ఏముంది, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క ఆ తులసి మొక్క. తర్వాత గిలాయి అంటే తిప్పతీగలో కూడా ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 2 కాంబినేషన్తో తయారు చేసింది. తర్వాత హెయిర్ కేర్ జ్యూస్ అంటారు. సో ఇది ఏంటంటే మనకి హెయిర్ రకరకాల స్ట్రెస్ వల్ల, తర్వాత మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనం నిద్ర ఎంత కరెక్ట్గా పోతున్నాం అనే దాని మీద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఈ హెయిర్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ లెవెల్ చేయడానికి వీళ్ళు కొన్ని రకాల హెర్బ్స్ తోటి తయారు చేశారు హెయిర్ కేర్ అనేది. ఇది కూడా వన్ ఆఫ్ ది జ్యూసెస్ అన్నమాట. సో దాని తర్వాత వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి అంటారండి. సో గోధుమ గడ్డలు కూడా మంచి, అంటే బాడీకి, అంటే బాడీలో బ్లడ్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ప్లస్ బ్లడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా వాటిని కూడా రెక్టిఫై చేయడానికి గోధుమ గడ్డ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ రా వీట్ గ్రాస్ అండి. దీన్ని మీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మీరు మిక్సీ చేసేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ మిక్సీలో
ఆ వాటర్ని మీరు డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. లేదు అంత టైం లేదు, అది అవైలబిలిటీ లేదని అనుకున్న వాళ్ళకి జ్యూస్ ఫార్మేషన్లో ఇలా తయారు చేశారన్నమాట. ఈ జ్యూస్ని కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. సో దీంతో పాటుగా మన దగ్గర వీట్ గ్రాస్ పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ పౌడర్లో కూడా మీరు వాటర్ మిక్స్ చేసేసుకొని దాన్ని కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు అంటారు కదా. సో ఈ సిరిధాన్యాల్లో కూడా బాడీకి కావాల్సిన ఎన్నో రకమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి. మామూలుగా మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ ఈ ఐటమ్స్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేది బాడీకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటే కరెక్టే, కానీ అంతకు మించి తీసుకుంటే ఏంటంటే అది ఒక రకమైన ఫ్యాట్ లాగా ఇది అవుతుంది. సో అలా కాకుండా బాడీకి మనకు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కావాలి ఎక్కువ. సో ఆ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ మిల్లెట్స్ అనమాట. ఈ మిల్లెట్స్లో ఎక్కువ ప్రోటీను ప్లస్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే వెంటనే బ్లడ్లో అంటే వెంటనే డైజెస్ట్ అవ్వకుండా స్లోగా డైజెస్ట్ అవుతాయి. బ్లడ్లో కూడా స్లోగా గ్లూకోజ్ లెవెల్ అనేది వెళ్తూ ఉంటుంది. సో మనం ఎక్కువసేపు యాక్టివ్గా ఉంటాము, మనకి అంత అంటే నీరసంగా కూడా అనిపించదు. సో ఈ మిల్లెట్స్లో ఇంకా అంటే చాలా రకాలు ఉంటాయి మనకి. రాగులు, సజ్జలు, జొన్నలు, అండు కొర్రలు, ఊదలు, సామలు అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయి వీటిలో. సో వీటిలో కూడా ఏంటంటే బయట కూడా ఎన్నో రకాల అంటే మిల్లెట్స్ అమ్ముతూ ఉంటారు బయట మార్కెట్లో కూడా. వాటికి మనకి ఏంటంటే డిఫరెన్స్, మనకి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి. మీరు ఎక్కడ చూసినా కానీ దీంట్లో గింజ సైజ్ అనేది, సీడ్ సైజ్ అనేది కంప్లీట్ యూనిక్గా ఉంటుంది. సో ఒక గింజ సైజుకి ఇంకో గింజ సైజుకి తేడా ఉండదు, అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే ఆ క్వాలిటీ గ్రేడింగ్ అనేది మనకి అక్కడ జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి రాళ్ళు కానీ అంటే మట్టి పేటలు రావడం కానీ, తర్వాత పుచ్చులు సచ్చులు అంటారు కదా, అలాంటి ఐటమ్స్ కూడా అంటే అలాంటి సీడ్స్ కూడా దీంట్లో కనపడవు. కంప్లీట్గా గ్రేడ్ చేస్తారు, ప్రీమియం గ్రేడ్ చేస్తారు. సో దీన్ని 3 స్టేజ్లో గ్రేడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ గ్రేడ్లో వచ్చినవన్నీ ఇలాగా ప్యాకింగ్ చేస్తారండి. సో ఈ ప్యాకింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రాయి లాగా ఉంటుంది అనమాట, స్టోన్ లాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీన్ని వ్యాక్యూమ్ ప్యాకింగ్ అంటారు. వ్యాక్యూమ్ ప్యాకింగ్ ఏంటంటే దీన్ని ఎయిర్ టైట్ ప్యాకింగ్ కూడా అంటారు. ఎయిర్ అనేది లేకుండా దీన్ని ప్యాక్ చేస్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ తీసేయడం వల్ల పురుగు అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది. బయట మీకు రెగ్యులర్గా ఏం జరుగుద్దంటే ఇవి కంప్లీట్లీ న్యాచురల్ కాబట్టి పురుగు అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది, దీన్ని స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలా కాకుండా పురుగు నుంచి అవి సీడ్స్ ఎలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇలాగ వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తారు. దీంట్లో మన దగ్గర మిల్లెట్స్లో సజ్జలు, రాగులు, జొన్నలు, తర్వాత సజ్జపిండి, జొన్నపిండి, రాగిపిండి, ఊదరలు, తర్వాత కొర్రలు, అండు కొర్రలు, అలాగ అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయండి. వాటి రవ్వలు, వాటి పిండులు అన్ని రకాలు ఉంటాయి. మన దగ్గర వరిగలు కూడా ఉంటాయి. తర్వాత రాగి మాల్ట్ పౌడర్ కూడా ఉంటుంది, రెగ్యులర్ రాగి మాల్ట్ పౌడర్ ఉంటుంది. తర్వాత స్ప్రౌటెడ్ ఉంటుంది, అంటే రాగుల్ని మొలగట్టి దాన్ని స్ప్రౌట్ చేసింది ఉంటుంది. తర్వాత స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ వెరైటీ ఉంటుంది. ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్లో ఉన్నాయి. దీంతోపాటుగా మన దగ్గర ఇంకొక యూనిక్ వెరైటీ అంటే యూనిక్నెస్ ఏంటంటే మీకు బయట మార్కెట్లో చూస్తే రెగ్యులర్ స్టోన్ క్రస్టెడ్ దొరుకుతాయండి. స్టోన్ క్రస్టెడ్ అంటే మినపప్పు కానీ, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ ఇవన్నీ స్టోన్ క్రస్టెడ్ దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ పౌండెడ్ అంటారు, అంటే చేతి తిరగలతోటి విసిరినం అనమాట. ఇవన్నీ మనకి నర్సీపట్నం దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాము. నర్సీపట్నం దగ్గర ట్రైబల్ ఏరియా ఉంది. సో ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్ ఉమెన్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారన్నమాట. కలెక్ట్ చేసి మనకి వాళ్ళు చేతులతోటి విసిరి అవి మనకి ఇక్కడ సప్లై చేస్తారు. సో రెగ్యులర్ స్టోన్ క్రష్డ్ కంటే వీటిలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళలో పెద్దోళ్ళంతా లేడీసు కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ అన్నీ సేకరించి పొలం నుంచి వచ్చిన తర్వాత వాటిని మొత్తాన్ని ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత కూర్చొని చేతి తిరగలతోటి విసిరి పప్పు తయారు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అంత టైం లేకపోవడము, అంత ఓపిక లేకపోవడం వల్ల అంత స్టోన్ క్రష్డ్ వచ్చాయన్నమాట. సో స్టోన్ క్రష్డ్లో ఏంటంటే హీట్ ఎక్కువ జనరేట్ అవ్వటం వల్ల పోషక విలువలు అనేది కొన్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది హ్యాండ్ పౌండెడ్లో ఏంటంటే హీట్ అనేది ఒకే ప్రపోర్షన్లో ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి సో ఆ పోషక విలువలు పోకుండా మంచి న్యూట్రిషియస్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇది తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ దీంట్లో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి మామూలు వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మన స్టోర్లో మనం మట్టి పాత్రలు కూడా పెట్టామండి, క్లే పాట్స్, ఎర్రమట్టి పాత్రలు, ఎర్రమట్టితో చేసినటువంటి పాత్రలు. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. మనకి పెరుగు, పాలకి, తర్వాత కర్రీ వండుకోవడానికి కానీ, రైస్ వండుకోవడానికి కానీ, బిర్యానీ పాట్స్ టైప్లో కూడా ఉన్నాయి. సో వీటి గురించి చెప్పాలంటే ఇప్పుడు మన అల్యూమినియం పాత్రలు, స్టెయిన్లెస్ స్టీలు ఇవన్నీ చెప్పి వాడుతూ ఉన్నాం. సో అవన్నీ ఏంటంటే అవి హెల్త్కి అసలు మంచివి కానే కాదు. అవి గ్రాడ్యువల్గా ప్రతిరోజు ఎంతో కొంత పరిమాణంలో అవి కరిగిపోయి మెల్ట్ అయిపోయి మనం తీసుకునే ఫుడ్లోకి
అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ ద్వారాగా మన బాడీలో కూడా వెళ్ళి మనకు తెలియకుండానే ఎన్నో రకాల డిసీజెస్కి అవి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అవుతున్నాయి. సో ఒకప్పుడు మనం విన్నది ఏంటంటే బ్రిటిష్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు ఇండియన్ స్లేవ్స్ని వాళ్ళని గ్రాడ్యువల్గా ఇండియన్ స్లేవ్స్ని చంపడం కోసం అల్యూమినియం పాత్రలని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒక రకమైన స్లో పాయిజన్ అనేది రిలీజ్ అవుతుంది దాంట్లో కుక్ చేయడం వల్ల అనేది చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇవన్నీ కంప్లీట్ న్యాచురల్ అండి. అంటే మట్టిలో ఏంటంటే సహజసిద్ధంగా 18 రకాల పోషకాలు ఉంటాయి. సో ఆ పోషకాలు అనేవి మనకి ఆ పాత్రలో ఉన్నప్పుడు అవి కొంతవరకు మనం వండిన ఫుడ్లో కూడా అవి కలుస్తూ ఉంటాయి. ప్లస్ ఫుడ్కి స్వతహాగా ఉన్నటువంటి పోషక విలువల్ని పోనివ్వకుండా కాపాడతాయి అన్నమాట. మామూలుగా మన ఫుడ్లో కొన్ని రకాల ప్రాపర్టీస్ ఉంటాయి పోషక విలువలు. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే మనం రెగ్యులర్ అల్యూమినియం పాత్రలు ఇవన్నీ యూజ్ చేసినప్పుడు అవన్నీ లాస్ అవుతూ ఉంటాయి అనమాట. 70 to 80% లాస్ అవుతాయి అంట యాజ్ పర్ స్టడీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే మట్టి పాత్రలో అలాంటి లాస్ అనేది ఉండదు. సో ఎలాంటి లాస్ అనేది లేకపోవడం వల్ల మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది, ప్లస్ మంచి హెల్తీగా కూడా ఉంటుంది. సో చాలామందికి అపోహ ఏంటంటే మట్టి పాత్రలో హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఊరికనే పగిలిపోతూ ఉంటాయి, గ్యాస్ ఎక్కువ కన్జంప్షన్ అవుద్ది, దీనివల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది అలాగా అనుకుంటూ ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదండి. యాక్చువల్గా గ్యాస్ మీద కూడా మనం మట్టి పాత్రను పెట్టుకోవచ్చు. సో మామూలుగా ఏంటంటే మన పాత్రలో ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం 100% కుక్ అయిన తర్వాత మనము దాన్ని ఆఫ్లో పెడతాం, గ్యాస్ ఆఫ్లో పెడతాం. దీనికి అలా ఉండదండి. 70% కుక్ అయిన తర్వాత ఇంకా 30% రిమైనింగ్ ఉందనుకున్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి హీటు చిన్నగా అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతా మనకు కావాల్సిన ఫుడ్ని కుక్ చేసేస్తుంది అనమాట. సో ఆ విధంగా ప్లస్ మట్టికున్న స్వతహాగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ వల్ల అది బాగా మనం తినే ఫుడ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఫస్ట్ టైము ఈ మట్టి పాత్రల్లో హ్యాండిల్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు మా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైము మీరు పెరుగు పాలతోటి స్టార్ట్ చేయండి. చిన్న పాత్ర ఒకటి తీసుకొని మీరు ఫస్ట్ టైము దాంట్లో పాలు కాగబెట్టుకొని దాంట్లోనే తోడు పెట్టేసుకొని మీరు దాని కనుక ఒకసారి ఆ టేస్ట్కి మీరు అలవాటు పడ్డారంటే సో మీకు ఆ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏంటి అన్నది అర్థమవుతాయండి. సో ఆ తర్వాత మీరు దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, దీన్ని మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాము, ఇది పెద్ద టఫ్ జాబ్ ఏం కాదు అనుకున్నప్పుడు మీరు పెద్ద పాత్రలు అంటే రైసు తర్వాత కర్రీస్ కూడా మీరు మొదలెట్టేసుకోవచ్చు అండి దీంతో. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి రైస్ అండి. రైసు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నటువంటి రైసు. సో ఈ రైస్లో ఏంటంటే మొక్క మొదలైన కాడ నుంచే దీనికి కూడా విపరీతమైనటువంటి కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మొక్క బలంగా పెరగాలి అన్న ఉద్దేశంతో యూరియా, డిఏపి లాంటి కెమికల్స్, తర్వాత చీడపీడల నుంచి తట్టుకోవడం కోసం పైన స్ప్రేయింగ్ కోసం కెమికల్స్, తర్వాత మొక్క వేరు కుళ్ళిపోకూడదన్న ఉద్దేశంతో కొన్ని రకాల గుళిక మందులు కూడా వాడతారు. సో ఇన్ని రకాలుగా మందులు వాడటం వల్ల ఏంటంటే కంప్లీట్గా మనం తీసుకునే రైస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కెమికల్ తోటి నిండిపోయి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ డిసీజెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా న్యాచురల్ పద్ధతిలో పండించినటువంటి రైస్ వెరైటీస్ అండి ఇవన్నీ. అంటే కేవలం ఆవు పేడ మాత్రమే వాడతారు, యూరియా, డిఏపి అలాంటి కెమికల్స్ వాడరు. పైన స్ప్రేయింగ్ కూడా కంప్లీట్ న్యాచురల్గా వేపాకు కషాయము, వేప నూనె, తర్వాత జిల్లేడు కషాయము, తర్వాత పులిసిన మజ్జిగ, ఇంగువ, పసుపు ఇలాంటివి యూజ్ చేసి ఈ రైస్ అన్నిటిని పండిస్తారు. ఈ రైస్లో కూడా మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో బ్రౌన్ రైస్ ఉంటుంది, అంటే ముడి బియ్యం అంటారు, తర్వాత సింగిల్ పాలిష్ అంటే ఒంటిపట్టు బియ్యం అంటారు, అది దొరుకుతుంది. తర్వాత మన దగ్గర షుగర్ పేషెంట్లు తినేటువంటి నవారా రైస్, రెడ్ రైస్, సో ఈ రకం బియ్యం కూడా దొరుకుతూ ఉంటాయి. తర్వాత మన దగ్గర బ్లాక్ రైస్ కూడా దొరుకుతాయి. సో రెగ్యులర్ రైస్ తోటి కంపేర్ చేస్తే బ్లాక్ రైసు తర్వాత రెడ్ రైస్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంటాయి అన్నమాట ఈ రైసు. సో నేను చెప్పేది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా రైస్ కూడా మీ డైట్లో అంటే కెమికల్ రైస్ నుంచి ఆర్గానిక్ రైస్లో కనుక వస్తే మీరు చాలా రకాలుగా అంటే ఇప్పుడు ఏదైతే వస్తున్నాయో డిసీజెస్ వీటి నుంచి మనం చాలా వరకు బయటపడవచ్చు అండి. దీని తర్వాత రైస్ తర్వాత ఇంకా మన దగ్గర కుకీస్ కూడా ఉన్నాయండి. కుకీస్ ఏంటంటే కంప్లీట్ న్యాచురల్ అన్నమాట. బయట మీకు కుకీస్, బిస్కెట్స్ అంటే మైదా పిండి, బేకింగ్ సోడా లేకుండా కుకీస్ అనేవి తయారవు. మన దగ్గర ఏంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాగా అన్ని రకాల మిల్లెట్స్ తోటి చేసినటువంటి కుకీస్ ఉన్నాయి అన్నమాట. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. బెల్లంతో చేసినవి, లైట్ షుగర్ యూజ్ చేసినవి, సాల్ట్ యూజ్ చేసినవి, తర్వాత పామ్ జాగరి, తాటి బెల్లంతో తయారు చేసినటువంటి కుకీస్ ఉన్నాయి అన్నమాట. ఇవి కంప్లీట్లీ న్యాచురల్. తర్వాత స్నాక్ ఐటమ్స్ అండి. స్నాక్ ఐటమ్స్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ మధ్యలో
అంటే తినాలి అని అనిపించినప్పుడు, కొంచెం నీరసంగా అనిపించినప్పుడు స్నాక్స్ మనం తింటూ ఉంటాం ఈవినింగ్ అవర్స్లో 5-6 ఆ టైంలో. సో ఆ స్నాక్స్ కూడా హెల్దీ స్నాక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ పెట్టామండి. దీంట్లో రాగి వాంపూస, కొర్ర వాంపూస, సోయా వాంపూస, జొన్న వాంపూస, ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా కంప్లీట్ న్యాచురల్ ఫుడ్ తోటి తయారు చేసినాం అనమాట. అంటే దీంట్లో వాడే మెటీరియల్ కూడా కంప్లీట్ ఆర్గానికల్లీ గ్రోయిన్ అనమాట. సో దీంట్లో ఉన్న ఉరద్దాలు మినువులు ఏదైతే మినప్పిండి వాడారో, సో ఆ మినువులు కూడా కంప్లీట్గా ఆర్గానిక్ విధానంలో పండినటువంటి మినువులు, తర్వాత పెసలు కానీ, తర్వాత సోయా కానీ, తర్వాత రాగులు కానీ, ఇవన్నీ మురుకులన్నీ ఆర్గానిక్ విధానంలో పండినటువంటి వాటితో తయారు చేసినాయి. దీంట్లో యూజ్ చేసిన ఆయిల్ కూడా ఆర్గానిక్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారండి. ప్లస్ దీంట్లో వాడిన చిల్లీ పౌడర్ కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట. సాల్ట్ కూడా కాంబినేషన్ ఆఫ్ రాక్ సాల్ట్ అండ్ సీ సాల్ట్ అనమాట. ఈ డిఫరెంట్ కాంబినేషన్లో యూజ్ చేస్తారు. తర్వాత చిక్కీస్ ఉంటాయి మన దగ్గర, హెల్దీ చిక్కీస్, నువ్వులతో చేసిన చిక్కీస్, తర్వాత డిఫరెంట్ సీడ్స్ తోటి తయారు చేసినటువంటి అన్ని అంటే మల్టీ కాంబినేషన్ సీడ్స్ తోటి. తర్వాత పంకిన్ సీడ్స్లో కూడా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అంటారు. సో దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ ఇష్యూస్కి, వీటన్నిటికి, స్కిన్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇదొకటి రాజగిరా చిక్కీ అంటారండి, తోటకూర విత్తనాలతో తయారు చేసినవి. తర్వాత 3-in-1 చిక్కీ అని చెప్పేసి నువ్వులు, తర్వాత గ్రౌండ్ నట్టు, రాజగిరా, తోటకూర విత్తనాలతో తయారు చేసింది. దీని తర్వాత ఇంకొక హెల్దీ స్నాక్ మన దగ్గర ఉండేది ఏంటంటే రోస్టెడ్ సీడ్స్ అండి. రోస్టెడ్ సీడ్స్ అంటే ఇది దశ దినుసులు అంటారు. 10 రకాల దినుసులు ఉంటాయి దీంట్లో. సోయా, వీటు, పేర్లు, తర్వాత కార్న్, పీనట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇట్లాగా మూంగ్ దాల్, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్లు ఉంటాయి. సో వీటిని ఏం చేస్తారంటే మట్టి పాత్రలో ఇసుక పోసి ఆ ఇసుకలో ఆ శాండ్లో ఇవి సీడ్స్ వేసి రోస్ట్ చేస్తారన్నమాట. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎలాంటి పోషక విలువలు పోకుండా మంచి హెల్దీ స్నాక్ లాగా మనం దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఫ్లాక్ సీడ్స్ దొరుకుతాయి, తర్వాత పంకిన్ సీడ్స్ దొరుకుతాయి, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ దొరుకుతాయి. ఇట్లాగా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి వీటిలో. ఇవి కూడా వన్ ఆఫ్ ది హెల్దీయెస్ట్ ఐటమ్స్. ఇవన్నీ పాపడ్ వెరైటీస్ అండి. సో రెగ్యులర్గా మనకి బయట మార్కెట్లో మినపప్పడాలు, రైస్ అప్పడాలు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇవన్నీ హెల్దీ పాపడ్స్ అనమాట. లైక్ సజ్జలు, జొన్నలు, రాగులు, ఇలాగా మిల్లెట్ బేస్డ్ పాపడ్స్ అనమాట. అంటే టేస్ట్ ఉంటాయి, ప్లస్ హెల్దీ ఐటమ్ అనమాట. సో తర్వాత మన దగ్గర అంటే ఈ ఫుడ్ మొత్తాన్ని అంటే ఈ గ్రాసరీస్ కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళకి కూడా డోర్ డెలివరీ ఇస్తున్నామండి. అంటే ప్రజెంట్ అయితే వితిన్ నందిగాం ప్రెమిసెస్ వరకే ఉంది. సో 1200 అబోవ్ కనుక ఎవరైనా మన దగ్గర పర్చేజ్ చేస్తే మనం ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాం. సో మన దగ్గర వచ్చేసి కార్డ్స్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఈవెన్ ఫుడ్ మీల్ ఉంటుంది కదా సొడోక్సో అని చెప్పేసి, సో ఆ సొడోక్సో కార్డ్స్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. తర్వాత ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే అండి, దీంట్లో చాలామంది మన స్టోర్ విజిట్ చేసే వాళ్ళలో 10 మందిలో 7 వచ్చేసి వాళ్ళకి అసలు ఆర్గానిక్ అంటే తెలియదు, ఫస్ట్ టైం వింటూ ఉంటారు, జస్ట్ ఏదో అలా వెళ్తూ చూడటానికి వస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి చూసేసి ఇవన్నీ ఎంఆర్పీ చూస్తారు, వాళ్ళు క్వాలిటీ చూడరు, వాళ్ళు అసలు యూజ్ చేయరు, అంతమందిలో యూజ్ కూడా చేసి ఉండరు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అంటే అందరికీ తెలియాల్సిన జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, సో కెమికల్ ఫుడ్ తోటి కంపేర్ చేస్తే ఆర్గానిక్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఎందుకు అని అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. సో దీంట్లో ఎలాంటి కెమికల్ వాడరు, కంప్లీట్గా కౌ మెన్యూరే వాడాలి. కౌస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ కౌస్ ఉన్నాయి ప్రజెంట్. సో ఆ కౌ మెన్యూర్ దొరకటం ఒకటి కష్టం అవుతుంది. తర్వాత దానికి కావాల్సినటువంటి పెస్ట్ కంట్రోల్ కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి మాన్యువల్గా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. సో అదొకటి ఇబ్బంది. తర్వాత మేజర్ వచ్చేసి వీడ్ కంట్రోల్ అండి, అంటే కలుపు సమస్య. సో కలుపుని మామూలుగా కెమికల్ వ్యవసాయంలో ఏం చేస్తారంటే జస్ట్ కలుపు మందు 100-200 పెట్టి కలుపు మందు కొనేసి దాన్ని స్ప్రేయింగ్ చేసేస్తారు మొక్కల మీద. సో వితిన్ స్పాన్ ఆఫ్ 1 or 2 hours కలుపు మొత్తం చనిపోయి ఉంటుంది. మన దాంట్లో అలా ఉండదండి. మనం కెమికల్ ఫార్మింగ్ కాదు కాబట్టి, న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి కెమికల్ ఎలాంటి కలుపు మందు కూడా వన్ ఆఫ్ ది అంటే డేంజరస్ కెమికల్ అనమాట. సో మామూలు పెస్ట్ మందుల కంటే ఈ కలుపు మందు వీడ్ కంట్రోలింగ్కి వాడేది మోస్ట్ డేంజరస్ కెమికల్. అది వేయటం వల్ల భూమిలో ఉన్నటువంటి సహజ గుణాలన్నీ పోయి మనకి వానపాములు ఏదైతే ఉన్నాయో అవన్నీ చనిపోయి సో కంప్లీట్గా భూమి అనేది నిస్సారవంతంగా తయారవుతుంది. సో అక్కడ మనకి ఆ కలుపుని నివారించడంలో మనం కంప్లీట్గా మాన్యువల్ లేబర్ మీద డిపెండ్ అవ్వాలి. సో మాన్యువల్ లేబర్ మీద డిపెండ్ అయినప్పుడు మీరు చూస్తే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ 300-400 లేనిది ఒక లేడీ అనేది రావట్లేదు బయట వర్క్కి. సో జెంట్ అనేవాడు 500 నుంచి 800 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ డే వర్క్ చేయడానికి. సో ఇలాగా ఇదంతా మాన్యువల్ లేబర్ తోటి కూడుకున్నది.
తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు అసలు అంటే ఒకసారి యూజ్ చేయాలండి. అంటే మీరు ముందు క్వాలిటీ గురించి ఒకసారి ఏదన్నా మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారు, మీకు అసలు ఆర్గానిక్ అంటే తెలియదు, ప్లస్ దాని క్వాలిటీ కానీ దాని టేస్ట్ అనేది కానీ తెలియదు. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఎక్స్పెన్సివ్గా ఉంది అనటం కంటే మీరు బేర్ చేయగలని అట్లీస్ట్ ఏదో ఒకటి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మినపప్పు కానీ ఏదో ఒకటి అంటే మీకు నచ్చిన ఐటమ్ ఒకటి తీసుకొని వెళ్ళి గ్రౌండ్ నట్ కానీ ఎలాంటివి తీసుకొని వెళ్ళి ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత బయట మార్కెట్లో కెమికల్ ఏదైతే తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయో వాటికి వీటికి ఎంత క్వాలిటీ ఎంత డిఫరెన్స్ ఉందన్నది మీకు ఆ టేస్ట్లోనే అర్థమవుద్ది. సో మీరు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత వాడిన తర్వాత అది మీకు అర్థమవుద్ది. ప్లస్ అది ఏమీ తెలుసుకోకుండానే అంటే ఇదంతా ఎక్స్పెన్సివ్, ఇదంతా డబ్బు దోచుకోవడానికి ఆర్గానిక్ అనేది పెట్టారు అనేది బాగా ఎక్కువగా వింటున్న మాట అన్నమాట అందరి దగ్గర నుంచి. కానీ అది వాస్తవం కాదండి. అది ఆడో జరుగుతుందని చెప్పి దాన్ని అందరి మీద రుద్దాలనే ప్రయత్నం అయితే చేయొద్దు. మీరు వాడండి, వాడిన తర్వాత క్వాలిటీ గురించి తెలుసుకోండి, తర్వాత పంట ఎలా పండిస్తున్నారు, నిజంగానే ఆ పంటకి ఎంత ఖర్చు అవుతుంది, అది తీయటం కోసం దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, అవన్నీ తెలుసుకోకుండా దీనికి అంత ఖర్చు అవ్వదు, ఇది 30 రూపాయలు 40 రూపాయలు ఎందుకు ఇంత, బయట మార్కెట్లో 10 రూపాయలు 20 రూపాయలేగా అనేది మాట అంటాం చాలా సులభం. కానీ మనం రియల్గా గ్రౌండ్లోకి దిగి మనం దాంట్లో వర్క్ చేసి అది ఎంత ఖర్చు పెడితే మనకు అవుట్పుట్ అనేది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది, కెమికల్ లేకుండా న్యాచురల్గా వస్తుంది అనేది మీకు అర్థమవుతే అప్పుడు మీరు అన్నీ మాట్లాడరు. కానీ మీరు తెలియక మాట్లాడుతున్నారు. కానీ అలా మాట్లాడటం కంటే ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే ఒకసారి మీరు ఒక్కొక్క ఐటమ్ అంటే మిమ్మల్ని స్టోర్లో ఉన్న అన్ని రకాల ఐటమ్స్ కొనేసి యూజ్ చేయమని సజెస్ట్ చేయట్లేదు. సో ఏదో మీకు నచ్చిన 1 or 2 ఐటమ్స్ తీసుకొని వెళ్ళండి, చెక్ చేసుకోండి, క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అర్థమవుద్ది. అప్పుడు మీరు అంటే దీనికి పెట్టొచ్చు అనేది మీకు అర్థమవుద్ది అనమాట. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఏంటంటే క్వాలిటీ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. సో యూజ్ చేసిన తర్వాత మీకు అర్థమవుద్ది అనమాట. అంటే ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ మనం పెట్టొచ్చు, ఇది అఫోర్డబుల్ ప్రైసే అనేది మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు మనం ఎంఆర్పీస్ చూస్తూ ఉంటాం. రెగ్యులర్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే బయట మార్కెట్ వాటితోటి వీటిని కంపేర్ చేయడం, ఎంఆర్పీ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది బాగా అబ్జర్వేషన్ ఒకటి పబ్లిక్లో బాగా మేము గమనించాం. సో అది కామన్గా ఉంటుంది, అది తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ కెమికల్స్ లేకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కనుక తీసుకొని మనం అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కనుక లేకుండా ఉంటే మనం హాస్పిటల్ దగ్గరకు కానీ డాక్టర్ దగ్గరకు కానీ లేదంటే మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ యూజ్ చేయడం కానీ అవసరం ఉండదు. కానీ మనం తినే ఫుడ్ దగ్గర మనం ఆలోచించి సో మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని దాచిపెట్టుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్స్కి, మెడికల్ షాపులకి, సర్జరీస్కి, ఆపరేషన్స్కి వీటికి పెట్టాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం ఫస్ట్ నుంచే తీసుకునే ఫుడ్డే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని అందరూ హెల్దీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇంత టైము స్పెండ్ చేసి అంటే ఇది వాచ్ చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండి. అండ్ ఇది కవర్ చేసిన గుప్తా గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అంటే ఈ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు అయితే సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.